ఉపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలపుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే హంసాయ దహర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్ట యశసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవపాంథ నిజాశ్రమాప్తౌ అంతే పరీష్టగతయే హరయే నమస్తే సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ నమో నమః శ్రీకృష్ణాయ నమో నమః శ్రీకృష్ణాయ నమో నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శివాయ గురవే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీ విష్ణురూపాయ నమః శివాయ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ శ్రీకృష్ణ శరణం మమ నమో మహద్భ్యో ఋషిభద్భ్యో భాగవతమయో సభా సదస్సు సవనీయ నమస్సు సమర్పణ చేసుకుంటూ మళ్ళీ ఒక 2 ఏళ్ల తర్వాత సహృదయులైనటువంటి హ్యూస్టన్ వాసుల సమక్షంలో ఈసారి భాగవతంలోని దశమస్కంధం ఆధారం చేసుకుంటూ భక్తి జ్ఞాన సమన్వయం చెప్పాలని కోరుకున్నారు. చాలా మంచి విశేషమైన అంశమే ఇక్కడ. అంటే భక్తి జ్ఞానము ఇవన్నీ కూడా మనం ఈ రోజుల్లో వ్యవహార శబ్దాలుగా వాడుతున్నాం, కానీ వీటి వెనకాల ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్ర పరిభాషల్లో వీటికి అర్థాలు ఏంటో తెలుసుకుంటూ అది భాగవత ఆధారంగా అవి ఎలా సమన్వయింపబడ్డాయో తెలుసుకోవాలి. కొందరు అంటూ ఉంటారు భక్తి కంటే జ్ఞానం గొప్పదని, కొందరు జ్ఞానం కంటే భక్తి గొప్పదని. మనం తెలుసుకోవాల్సింది వాళ్ళిద్దరికీ భక్తి జ్ఞానం కూడా అర్థం కాలేదండి. ఎందుకంటే ఈ శబ్దాలు వ్యవహారంలో భక్తి అంటే ఒక దేవుడు రూపం పెట్టుకుని పూజలు పునస్కారాలు చేసేది భక్తి.
జ్ఞానం అంటే ఈ నామరూపాలు ఏవి లేకుండా పరతత్వ చింతన చేసేది జ్ఞానము అనేటువంటి ఒకానొక నిర్వచనం వీళ్ళే ఇచ్చుకుని భక్తి జ్ఞానాల గురించి మాట్లాడుతున్నారు. కానీ నామరూపరహితమైన పరమాత్మ యందైనా ప్రీతి కలిగి మన బుద్ధి ఆయన యందు నిలిపితే దాని భక్తే అంటారు. మరి జ్ఞానం అంటే ఏమిటి? ఆ భగవతత్వాన్ని తెలుసుకోవడమే జ్ఞానం అంటారు. కానీ జ్ఞానం అనే శబ్దానికి నాలెడ్జ్ అనే డెఫినేషన్ కాదు. ఇది ముందు తెలుసుకోవాలి. శాస్త్రంలో జ్ఞానము అంటే నాలెడ్జ్ అని కాదు అర్థం. ఆ మాటకు వస్తే భక్తి కలగాలంటే ముందు జ్ఞానం ఉండాలి. భగవంతుడు అంటే ఏమిటో తెలిస్తే భక్తి కలుగుతూ ఉంటుంది. ఇక్కడ చిత్రం ఏంటంటే భగవంతుడు ఏమిటో తెలిస్తే భక్తి కలుగుతుంది, భక్తి కలిగితే కానీ భగవంతుడు తెలియదు. ఇది చాలా చిత్రమైన సమస్య కూర్చుంది. ఇలాంటి సమస్యలు చాలా కష్టం అంటే ఇలాంటి సమస్యలు లోకంలో కూడా ఉన్నాయి. మనం సర్దుకుపోతున్నాం. విత్తనం లేనిది చెట్టు రాదు, చెట్టు లేనిది విత్తనం రాదు. ఏది ముందే చెప్పండి? ఈ చర్చ మనం చేసినా చేయకపోయినా చెట్టు ఉంటుంది, విత్తనం ఉంటుంది. అదేవిధంగా మనం పనికిమాలిన వాదాలు విడిచిపెట్టి ఋషులు చెప్పిన ఏదో ఒక సాధన మన మనస్సుకి హత్తుకునేది, మన మనస్సుకి సరిపోయేది అందుకుని చేస్తే ఆ సాధనలోనే మనకు సత్యం తెలుస్తూ ఉంటుంది. అది వాదన కంటే సాధన ముఖ్యం. ఇది ప్రధానమైన అంశం. అయితే వేదాంత శాస్త్ర ప్రకారంగా మనకు 3 మాటలు వ్యవహారంలో ఉన్నాయి. వ్యవహారంలో కర్మ, భక్తి, జ్ఞానం. కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం అండి అని వ్యవహారం కనబడుతూ ఉంటుంది. కానీ మనందరికీ ప్రమాణం భగవద్గీత కదా. అందరూ ఎవ్వరికీ సందేహం లేదు కదా. భగవద్గీతలు ఎక్కడైనా కర్మ, భక్తి, జ్ఞాన 3 యోగములని చెప్పలేదు కృష్ణ పరమాత్మ. ఇది ముందు గ్రహించవలసిన అంశం. మరి లేదండి భక్తి యోగం 12వ అధ్యాయం పేరుంది కదా అని మీరు అడగచ్చు. ఆ మాటకు అర్జున విషాద యోగం కూడా పేరుంది. అప్పుడు యోగాల్లో విషాద యోగం ఒకటి అనలేం కదా. అక్కడ అధ్యాయాల పేర్లలో ఆయన అర్జున విషాద యోగం, జ్ఞాన విజ్ఞాన యోగం, రాజవిద్య రాజవిషయ యోగం, విభూతి యోగం అని పేర్లు పెట్టాడు. ఇవన్నీ కర్మజ్ఞాన భక్తి యోగాలు లాంటివి కావు. అలాంటి పేర్లలో భక్తి యోగం ఉంది. కానీ కృష్ణ పరమాత్మ మొత్తంగా తాను భగవద్గీతలో చెప్పినవి 2 యోగాలు. మీరు బాగా పరిశీలించండి. అది మొట్టమొదటి 2వ అధ్యాయంలోనే చూపిస్తాడు ఆయన. లోకేస్మిన్ ద్విధా నిష్ఠ పురా ప్రోక్త మయానగా జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం అని గౌరవించాడు. ఇక్కడ నేను ఆది యందు 2 మార్గములే చెప్పాను. ఇక్కడ ఆది యందు అంటే సృష్టి ఆది యందు భగవంతుడి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానం వేదముఖంగా మనకు లభిస్తుంది. ఆ వేదము ద్వారా పరమాత్మ ప్రతిపాదించినది 2 రకాల మార్గాలు. యోగము అంటే ఉపాయము అని ఒక అర్థం. ఇంకా చాలా చాలా తీయవచ్చు. కానీ ప్రస్తుత అర్థం యోగం అంటే ఉపాయం. ఏ ఉపాయంతో మానవుడు తరిస్తాడో ఆ ఉపాయానికి యోగం అని పేరు. దానికి నిష్ఠ అని కూడా స్వామి ఒక నామం ఉన్నాడు. లోకేస్మిన్ ద్విధ నిష్ఠ. నిష్ఠ అంటే చెక్కు చెదరకుండా పాటిస్తే అది నిష్ఠ అవుతుంది. ఇక్కడ దాని ఎందుకు స్టేబుల్గా నిలబడగలగాలి, దాన్ని అనుసరించగలగాలి, అప్పుడు అది నిష్ఠ అవుతుంది. కానీ యోగం నిష్ఠ కాకపోతే యోగం ఎలా అవుతుంది? కనుక లోకేస్మిన్ ద్విధ నిష్ఠ పురా ప్రోక్త మయా సృష్టి ఆది అందే బ్రహ్మదేవుడికి నేను ఈ జ్ఞానాన్ని ఇచ్చాను. ఈ జ్ఞానం బ్రహ్మ ద్వారా ఋషులకి, ఋషుల ద్వారా సాధకులకి అందింది కనుక నేను ఇచ్చినది 2 మార్గములు. అది జ్ఞాన, కర్మ. ఇక్కడెక్కడ భక్తి ఉందా చెప్పండి? ఎక్కడైనా భగవద్గీత మళ్ళీ ఇంటికి వెళ్ళి రీసెర్చ్ చేయండి. భక్తి అనే మాట స్వామి ఈ 2తో కలపలేదు. ఆయన కేవలం కర్మయోగం, జ్ఞానయోగం అన్నాడు. కర్మలంటే ఏమిటంటే శాస్త్రము చెప్పినటువంటి కర్మలని ఆచరించుట. జ్ఞానము అంటే విచారించుట. అందుకే కర్మ మార్గంలో ఆచారం, జ్ఞాన మార్గంలో విచారం, ఈ 2 ఉంటాయి ఇక్కడ. ఇందులో ఏది గొప్పది అంటే ఎవరికి ఏది గొప్పది, ఇది ప్రశ్న వేయాలి. ఏది గొప్పదని అడగకూడదు, ఎవరికి ఏది గొప్పదని అడగాలి. అందుకే ఎవరికి ఏది గొప్పదని చెప్పండి. జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినాం అన్నాడు. ఇందులో మనకి చిన్న తెరకాసు ఉంది. పదవులు అర్థం చేసుకోవాలంటే ఎవరైతే నివృత్తి మార్గం వైపు వెళుతూ ప్రవృత్తి మార్గానికి దూరంగా ఉంటారో వాళ్ళు పూర్తిగా జ్ఞానయోగంలోనే ఉంటారు. ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వారికి కర్మయోగం అవసరమే అన్నారు. ఇక్కడ ప్రవృత్తి, నివృత్తి ఇది అర్థం చేసుకోవడానికి భగవద్గీతకు భాష్యం రచించినటువంటి జ్ఞానయోగి అయినటువంటి శంకర భగవత్పాల వారు ప్రారంభంలోనే భగవత ఆదినారాయణేన అని ప్రారంభిస్తూ వేదముల ద్వారా 2 ధర్మాలు చెప్పబడుతున్నాయి, 2 మార్గములు. ఒకటి ప్రవృత్తి, ఇంకొకటి నివృత్తి. మొత్తం మన సంస్కృతి అంతటికీ 2 తెలుసుకుంటే చాలు. ప్రవృత్తి, నివృత్తి. ప్రవృత్తి అంటే సంసారంలో ప్రవర్తించుట. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళమే కదా. నాకెవరు కాషాయ వస్త్రాలు కనిపించట్లేదు. అందరం ప్రవృత్తి మార్గగాములమే. నివృత్తి మార్గము అంటే ఇంక ప్రవర్తన విడిచిపెట్టి, అంటే సంసారం స్వీకరించుట, గృహస్థ ధర్మములు వీటన్ని విడిచిపెట్టి కేవలం సన్యసించి బ్రహ్మతత్వ విచారణ చేస్తూ ఉన్నటువంటి వారు నివృత్తి మార్గగాములు. అయితే ఇందులో కూడాను కర్మజ్ఞాన విషయంలో అద్వైతులు జ్ఞానానికి ఇచ్చే నిర్వచనం వేరు, విశిష్టాద్వైతులు ఇచ్చే నిర్వచనం వేరు, ద్వైతులు ఇచ్చే నిర్వచనం వేరు. ద్వైత విశిష్టాద్వైతులు
మాకు జ్ఞానం లేదంటారా అండి? జ్ఞానం కేవలం అద్వైత విషయమా, విశిష్టాద్వైత విషయమా? ఇది కూడా ఆలోచిస్తే వాళ్ళు కూడా జ్ఞానులే, మహాత్ములే. కనుక మనం లోకంలో అయోమయమైన నిర్వచనాలు చెప్పుకోకుండా, నేను ఇప్పుడు ద్వైత, విశిష్టాద్వైత, అద్వైత సిద్ధాంతాల గురించి చెప్పట్లేదు. సిద్ధాంతాలు రాద్ధాంతాలకు పనికొస్తాయి, అనుభవానికే మనం ప్రాధాన్యం ఇవ్వాలి ఇక్కడ. కనుక మన సిద్ధాంతాలతో మనసు నింపుకోకుండా కృష్ణ పరమాత్మ వాక్యాలని యథాతథంగా చక్కగా గ్రహించే ప్రయత్నం చేద్దాం నిర్మలమైన అంతఃకరణతో. దానికి భగవాన్ అనుగ్రహం కావలసిందే. కనుకనే రెండే మార్గములు. ఇప్పుడు ఏం తెలిసింది? కర్మ, జ్ఞానం. కర్మ అంటే ఏమిటి అంటే, ఉదయం నుంచి ఉద్యోగం చేస్తున్నామంటే అందుకే ప్రవచనానికి కూడా రాలేకపోయాం, లేటుగా వచ్చాం, ఇది కర్మయోగం అంటే ఇది కర్మయోగం. ఏం చేస్తాం పాపం అంటే అది చెయ్యకూడదని కాదు, అది లౌకిక కర్మ. అంటే మనకున్నటువంటి అనంతమైన కర్మలు ఇది ఒక భాగం మాత్రమే. కనుక డూ యువర్ డ్యూటీ అనేది కర్మయోగంగా నిర్వచించాం, కానీ కర్మయోగం అంటే అది కాదు. కర్మయోగం అనగా శాస్త్రము వ్యక్తికి నిర్దేశించినటువంటి ధర్మాన్ని పాటించడం ఇక్కడ. కనుక కర్మలో ధర్మం ఉంటుంది, ఇది తెలుసుకోవాల్సింది. కర్మములో ధర్మం ఉంటుంది ఇక్కడ. కర్మ ధర్మ ప్రధానమైనది కర్మ. కనుక ధర్మము, కర్మకి మరొక ప్రత్యామ్నాయ పదం మనం ధర్మం అని పెట్టుకోవాలి. కనుక ధర్మము, జ్ఞానము, ఈ రెండు తప్ప మానవుడు తరించడానికి మరొక మార్గము లేదు. ముందు ధర్మం లేకపోతే జ్ఞానం లేదు. కొన్ని జ్ఞానయోగం గురించి మాట్లాడితే కొంతమంది పుట్టుకతో కొద్ది కాలంలోనే జ్ఞానులే గోచరిస్తుంటారు. రమణ మహర్షి లాంటి వారి గురించి ఏమంటాం మనం? కానీ అందరూ రమణుల వారు కాగలగలరా? కొన్ని రమణుల వారు మాత్రం హఠాత్తుగా అయ్యారా అంటే, దీనికి శాస్త్రం ఏం చెప్తుందంటే, అనేక జన్మల నుంచి చేస్తున్నటువంటి సత్కర్మల వల్ల వాళ్ళల్లో చిత్తశుద్ధి ఏర్పడి, ఆ చిత్తశుద్ధి కారణంగా వాళ్ళకి జ్ఞానం లభించింది అని. అంటే ఇప్పుడు ఏమైంది? సత్కర్మల వల్లే చిత్తశుద్ధి, జ్ఞానం వస్తుందని తెలిసిందా లేదా? అటువంటిప్పుడు కర్మక్కర్లేదని ఎలా చెప్తారు? ఇది కర్మక్కర్లేదని జ్ఞానం చాలు అంటే ఏరు దాటాక తెప్ప తగిలేయుట అని సామెత ఉంది మనకి ఇక్కడ. కాబట్టి సత్కర్మాచరణ కావాలి, ధర్మాచరణ తప్పకుండా అవసరం. అయితే ఈ ధర్మాచరణ చేసేటప్పుడు ప్రతి వ్యక్తికి, నేను ముందు కృష్ణ కథలోకి వెళ్లే ముందు ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. ఎక్కడైనా అసంతృప్తి కలిగినా, సందేహం కలిగినా తప్పకుండా మీరు నాకు ప్రశ్న వేయవచ్చు. ఇవాళ లేకపోయినా తర్వాతనే వేద్దాం. ఎందుకంటే అసలు ఈ సబ్జెక్ట్ ఎంచుకోవడమే గొప్ప విషయం. దశమస్కంధం చెప్పండి అంటే ఏ బాధ లేదు, నేను చక్కగా కథలోకి వెళ్ళిపోయి భాగవతంలోకి వెళ్ళిపోయేవాడి. కానీ దశమస్కంధ ఆధారంగా భక్తి జ్ఞాన సమన్వయం ఒక మాట అన్నారు కనుక, మంచి ఆలోచనాపరులు, విచారణశీలులు ఉన్నారు కనుక, శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించి పెద్దల మాటల్ని శిరసా వహించి వారి పాదాలు పట్టుకుని ఒక స్పష్టత ఇవ్వడానికి నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నాను ఇక్కడ. కానీ కర్మ కనుక ధర్మాచరణ చాలా అవసరమే. ధారణ ధర్మమిత్యాహు అని చెప్పినట్లుగా మానవుడు స్వధర్మాచరణ చేయాలి. ప్రవృత్తి మార్గంలో ఉన్న వారికి స్వధర్మాచరణ తప్పకుండా కావాలి. కాదండి నేను ప్రవృత్తి మార్గంలో ఉన్నాను కానీ నాకు కావలసినంత వైరాగ్యం ఉందండి, దేని మీద కోరిక లేదు. ఎందుకంటే సత్కర్మ ఆచరించడానికి రెండు కారణాలు. ఒకటి, మంచి పని చేస్తే సత్ఫలితం లభిస్తుంది, అదేవిధంగా చెడ్డ పని చేస్తే దుష్ఫలితం లభిస్తుంది. మంచి పని చేయడం వల్ల సుఖం వస్తుంది, దానికి పుణ్యం అని పేరు. అదేవిధంగా చెడ్డ పని చేయడం వల్ల దుఃఖం వస్తుంది, దాని పేరు పాపం అని పేరు. ఇది లోకంలో ఉన్న వ్యవహారం. అయితే పుణ్యం అంటున్నాం కానీ పుణ్యం అనే మాటకి ఎంతమందికి మనలో నిర్వచనం తెలుసు? ఇలా అడుగుతున్నాను కాదు, కానీ పుణ్యం అంటే ఏమిటి ఒక్కసారి చెప్పగలమా? అందుకే పదాలు వాడడం వేరు, పదాల గురించి ఆలోచించడం వేరు. పుణ్యం అనే మాటకు అర్థం ఏంటంటే పునాతి అనేన ఇది పుణ్యం అని అర్థం. ఇక్కడ ఏ పని చేస్తే మనం పవిత్రులం అవుతామో దాని పేరు పుణ్యం అన్నాడు ఇక్కడ. అదే ఏ పని చేస్తే మన సుఖం వస్తుందో దాని పేరు పుణ్యం అనలేదు. ఏ పని చేస్తే మనం పవిత్రులం అవుతామో, పవిత్రులం, ఇది చాలా ప్రధానమైన అంశం. పవిత్రత కావాలి ఇక్కడ. అంటే జీవుడు జన్మతః అనేక జన్మల కర్మ మాలిన్యంతో పుడతాడు. పుట్టుకతో మాలిన్యం ఉంటుంది. మనకు పెద్దలు ఒక మాట చెప్తుంటారు, రాక్షసుల అన్నలు దేవతల తమ్ముళ్ళని. విన్నారు ఎప్పుడైనా? రాక్షసులు పూర్వజులు అని పేరు, వాళ్ళ అన్నలుట. దేవతల తమ్ముళ్ళు, చిన్నపిల్లలు వాళ్ళ పాపం రాక్షసుల దగ్గర. ఎందుకంటే రాక్షసుల అన్నలు అన్నారు, దేవతల తమ్ముళ్ళు అన్నారంటే భారతానికి భాష్యం రాస్తూ నీలకంఠ దీక్షితులు అనేటువంటి మహాపండితుడు గొప్ప అద్భుతమైన భావన రాశారు ఇక్కడ. ఎందుకంటే పుట్టుకతో అందరికీ దుర్బుద్ధులే ఉంటాయి, సాధనతో వాటిని తొలగించుకుని సంస్కరించుకుని సద్బుద్ధుల్ని తెచ్చుకుంటారట. కానీ మొట్టమొదటి పుట్టినవి ఏమిటి? దుర్బుద్ధులే. తర్వాత పుట్టే సద్బుద్ధులు, పొరపాటును సాధన చేస్తే. అది కనుక ఇప్పుడు మొట్టమొదటి ఉన్న వాళ్ళని అన్నలు అన్నారు కదా. కనుక దుర్బుద్ధులని అన్నలు, సద్బుద్ధులని తమ్ముళ్ళు అన్నారు. కొందరు పాపం చివరికి అన్నల్నే పెద్దన్నల్ని చేస్తూ బతికేస్తారు కానీ తమ్ముళ్ళని తీసుకురారు, అది వచ్చింది బాధ. కనుకనే పునాతి అనేన అస్మిన్ అనేన ఇది పుణ్యం. అంటే ఏ పని చేయడం వల్ల మనం పవిత్రులం అవుతామో అది పుణ్యం. అది ఆ పవిత్రత అనేది మనకు తెలియదు. ఎందుకంటే ఆ ట్రీట్మెంటు అంతరాళ నుంచి జరుగుతుందండి ఇక్కడ.
అందుకే మంచి పనులకి ఫలితం ఇలా అంటే అలా కనబడదు, దానికి కొంత సమయం తీసుకుంటుంది. ఎందుకంటే అది చేసే చికిత్స చాలా గొప్పది. కొన్ని జబ్బులు వచ్చినప్పుడు కొన్ని మందులు ఇలా వేస్తే వెంటనే సప్రెస్ చేస్తాయి, కొన్ని మందులు సప్రెస్ చేయవు, ట్రీట్ చేస్తాయి. అదేవిధంగా పుణ్యకర్మలు మనల్ని క్రమక్రమంగా శుద్ధిని చేస్తాయి. అది శుద్ధి చేయడానికి ధర్మాచరణ అవసరమే. మన లోపల ఏ కర్మలు ఉన్నాయో మనకు తెలియదు, గత జన్మల నుంచి పోగు చేసుకున్నటువంటివి. అందుకే చిత్తస్య శుద్ధయే కర్మ కృతఘ్నస్య నివృత్తయే. ఇది కేవలం సాధకుల దృష్టి కోసం, తర్కాల కోసం కాదు. ఇక్కడ చిత్తస్య శుద్ధయే కర్మ. ఎందుకయ్యే సత్కర్మాచరణ చేయాలంటే చిత్తశుద్ధి కోసం సత్కర్మాచరణ చేయు. రెండవది కృతఘ్నస్య నివృత్తయే, కృతఘ్నత దోషం పోవడానికి కర్మాచరణ చేయాలండి. కర్మాచరణ చాలా అవసరం. అది కర్మను విడిచిపెడితే కర్మభ్రష్టుడు అనే టైటిల్ ఉంది, కర్మ సన్యాసి అనే టైటిల్ కాదు. కర్మభ్రష్టుడు కర్మ సన్యాసి రెండుకి తేడా ఉన్నదండి. ఇక్కడ ఎంతవరకు నాకు ఒక సుఖం కావాలి అని రాగము ద్వేషము ఈ భావం కలుగుతుందో, నన్ను వాడు పొగిడేడని ఆనందం, నన్ను వాడు తిట్టేడని బాధ కలుగుతుందో అంతవరకు మనం కర్మాచరణ చేయవలసినది. మన స్థితి అది. కనుక ఎప్పుడు పెద్ద పెద్ద కబుర్లాడడం కాదు, మన స్థితి బట్టి మాట్లాడాలి. కనుక ఈ స్థితిలో ఉన్న మనం సత్కర్మాచరణ చేయవలసిందే. ఈ సత్కర్మాచరణ చేయడం వల్ల ముందు ఐహికంగా కొన్ని ఫలితాలు ఉంటాయి. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం అనేది ఫలితం. అంటే ఇష్టమైనవి కలగడం, కష్టమైనవి తొలగడం. ప్రతివాడికి ఇదే కావాలనుకుంటుంది కదా. కనుక ధర్మం వల్ల ఈ రెండు కలుగుతాయండి. ధర్మేణ పాపమపనుదతి వేదవాక్యం. ధర్మం వల్ల పాపం పోతుంది. పాపం ఏంటంటే దుఃఖానికి కారణం ఏంటి? పాపం. పాపం పోతే దుఃఖం పోదు. అందుకు సత్కర్మాచరణ ఆ విధంగా మనకి ఐహికంగా కోరుకుంటే సుఖాలు ఇస్తుంది, ఏ కోరిక లేకుండా చేస్తే వెంటనే చిత్తశుద్ధిస్తుంది. ఇప్పుడు స్పష్టమవుతుంది కదా. సత్కర్మాచరణ చేయడం వల్ల అది ఐహికమైన కాంక్షతో చేస్తే నువ్వు చేసిన తీవ్రత బట్టి అది ఫలితంగా ఇప్పుడు మరొక లోకంలోనూ లభిస్తుంది. నిష్కామంగా చేయగలిగితే అది చిత్తశుద్ధికి ఏదవుతుంది. సకామంగా చేస్తే, ఎంత కాదన్నా సకామంగా చేస్తే ఈ జన్మలో కాకపోయినా తర్వాత జన్మల్లోనే చిత్తశుద్ధికి ఏదవుతుంది. ఇప్పుడు స్పష్టమవుతుంది కదా ఎక్కడైనా. కానీ స్వధర్మాచరణ నిష్కామంగా చేస్తే తొందరగా చిత్తశుద్ధి వస్తుంది. స్వధర్మాచరణ సకామంగా చేస్తే జన్మాంతరాల్లోనైనా అది చిత్తశుద్ధికి హేతు అవుతుంది, ఉత్తమ జన్మలిచ్చి ఉత్తమ ఫలితాలిచ్చి. ఇది ఒక భావన. అదేవిధంగా స్వధర్మాచరణ చిత్తశుద్ధికి హేతు అవడమే కాకుండా కృతజ్ఞత దోషం పోవడానికి చిత్తశుద్ధికై స్వకర్మ చేయాలి అని పెద్దలే నిర్వచించారు. ఇక్కడ కృతజ్ఞత దోషం ఉంటుందట. అంటే పుట్టిన మనందరికీ కూడాను కొంత అప్పులు తెచ్చుకుంటాం, అవి తీర్చుకోవాలి. అంతేగాని ఊరి నిండా అప్పులు చేసి నిన్ను ఉపనిషత్తు వినగానే వాడు వేదాంతం వచ్చి అప్పులు వాళ్ళ ఇంటికి రాగానే ఎవరి సొమ్ము ఎవరిది నాయన అంతా మిథ్య అన్నాడు అనుకోండి, వాడు వదులుతారో చెప్పండి ఇక్కడ. కనుక వాడు వ్యక్తిగతంగా జ్ఞాని అయినప్పటికీ కూడా వాడికి ఇవన్నీ తీర్చుకోవలసిందే తప్పదు ఇక్కడ. కనుక నాకు తల్లి తండ్రి ఉన్నారనే స్పృహ, నాకు ఒక భార్య భర్త పిల్లలు ఉన్నారనే స్పృహ, ఇవి ఉన్నంతసేపు కూడా వాడు చేయవలసింది వాడు చెయ్యాలి. ఒకవేళ వాడు వైరాగ్యవంతుడు అనుకోండి, వైరాగ్యంతో చేస్తాడంతే. ఇక్కడ నిష్కామంగా చేస్తాడంతే. వైరాగ్యం లేదనుకోండి, ధర్మబద్ధంగా చేయాలి. ఇక్కడ చాలా చక్కగా అర్థమవుతున్నది కదా. ప్రతివాడు కూడా తాను పోషింపబడ్డానికి, తన కుటుంబం పోషింపబడ్డానికి ఏదో కర్మ చేస్తూ ఉంటాడు. కర్మ చేయకుండా ఎవడికి గడవదు. అందుకే నహి తిష్టత్ క్షణమపి జాతు కర్మని అని చెప్తున్నది శాస్త్రం. కఠోపనిషత్తు చెప్తున్నది, కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు. ఇక్కడ కర్మ చేయకుండా ఎవడు ఉండలేడండి. నేనేం కర్మ చేయకుండా అంటే కాలు ఊపడం అనే కర్మైనా చేస్తుంటాడు. ఏం చేస్తాడు? ఏదో కర్మ మానవుడు చేస్తూనే ఉంటాడు ఇక్కడ. అందుకు కర్మ చేయకుండా ఎవడు ఉండలేడు. ఎందుకంటే ఈ శరీర లక్షణం కర్మ శరీరం. స్వర్గాది లోకాల్లో ఉండే శరీరాలు భోగ శరీరాలు, నరకాది లోకాల్లో ఉన్న శరీరాలు యాతనా శరీరాలు. ఈ శరీరం కర్మ శరీరం. ఇట్స్ మెంట్ ఫర్ కర్మ. కర్మాచరణ కోసం పుట్టింది. అందుకే శరీరానికి కర్మ కానీ చేయకపోతే ఈ శరీరం భ్రష్టు పట్టుకుపోతుంది. డాక్టర్లు కూడా చెప్తారు, నడవాల్సిన కాలు నడవకపోతే రోజు గంట చెప్పు వాకింగ్ చేయవయ్యా అంటాడు. కానీ ఉన్న క్రియలు చేయడానికి పుట్టింది ఈ శరీరం. అటువంటిప్పుడు కర్మ మానేస్తానంటావు ఎలాగా? కూడదు. అందుకే నువ్వు నిజంగా కర్మ మానేసే బదులు కర్మ ఫలాకాంక్ష మానేసి కర్మ చెయ్యు అని చెప్పాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్పష్టంగా. అందుకు నిజంగా మనం తరించాలి, పరమాత్మ అనుగ్రహం కావాలని నిజమైన నిజాయితీతో కూడిన కోరిక ఉంటే అది కోటికొకటికైనా కలగడం కష్టమండి. అది కానీ ఉంటే మాత్రం మనం చేయవలసినది సత్కర్మాచరణని కృతజ్ఞతా దోషం పోవడానికి చేయాలి అన్నాడు. కృతజ్ఞతా దోషం అంటే ఇదివరకు పుణ్య విశేషాల వల్ల మనకి శరీరం వచ్చింది, అవునా లేదా? లేదండి పాపం వల్ల కూడా వచ్చింది అంటే పుణ్యపాపాల వల్ల వచ్చింది. అందుకే లోకం పేరు సౌభ్యాయచ, రుద్రంలో మాట ఉంది. సౌభ్యాయచ, శోభము అని పేరు ఈ లోకానికి. సా ఉభ శోభ.
అంటే రెండింటితో శోభ కాదండి, శోభ. రెండు సకారాలు ఉన్నాయని చాలామందికి తెలుసు కదా. శోభ అంటే అందం. సా ఉభ శోభ నమ శోభ్యాయ చ అని రుద్రంలో మంత్రం ఉంది. స ఉభ, ఉభ అంటే రెండు అని అర్థం. ఇక్కడ ఏమిటా రెండు? పుణ్యపాప మిశ్ర, సుఖ దుఃఖ మిశ్ర. మన బ్రతుకులన్నీ మిశ్రలోకాలే, అవునా లేదా? నేను సుఖంగా ఉన్నానని జీవితాంతం ఎవడు అనలేడు, దుఃఖంగా ఉన్నానని అనలేడు. అది పుణ్యపాప మిశ్రలోకము ఇది. కానీ ఈ రెండిట్లో ఉన్నటువంటి వాళ్ళం మనం ఇక్కడ. అందుకే మనం ఆ పుణ్యఫలాన్ని ఆనందంగా అనుభవిస్తూ ఉంటాం, పాప ఫలాన్ని దుఃఖంగా అనుభవిస్తుంటాం. ఏమైనా చేసుకున్న దాని ప్రకారంగా దేహం లభించింది. ఈ దేహం ఒక్కసారి మనం ఆలోచిస్తే ఈ దేహంతో అద్భుతాలు సాధించగలుగుతున్నాం. ఐహికమైనవి కానీ పారమార్థికమైనవి సాధించాలంటే శరీరమేగా. ఇప్పుడు ఉదాహరణ మీరు కర్మ సాధన చేశారు, జ్ఞాన సాధన చేశారు. రెండు చేయాలంటే ఏమిటి ఉండాలి? మరి శరీరం ఉండాలి. ఈ శరీరం నేను కాదండి, నిజమే. కానీ ఈ శరీరం అనేది లేకపోతే నువ్వేది చేయగలవయ్యా? ఇప్పుడు మనం ఒక ఊరికి వెళ్ళాలంటే కారులో వెళ్ళాలి. కారు నేను కాదు, కానీ కారు లేకపోతే నేను వెళ్ళలేను. కానీ కారు ప్రయాణం చేస్తున్నంతసేపు కారుకు చూసుకోవాల్సిన శ్రద్ధ, అవగాహన అవసరమా లేదా? ఆ కారు మెయింటెనెన్సు, దానికి పెట్రోలు, దాని జాగ్రత్త, డ్రైవ్ చేసేటప్పుడు అటెంటివ్గా ఉండడం ఇవన్నీ అవసరమే. అంతేగాని కారు నేను కాదండి అని స్టీరింగ్ వదిలేసాడు అనుకోండి, వాడు మిగలడు. కనుక ఆ పరికరాన్ని ఎలా వాడుకుంటున్నాడో ఈ శరీరంపై ముందు దృష్టి ఉండవలసింది. ధర్మాచరణలో ఇదొక పరికరము. లేదండి నా ధర్మం ఆచరించాలని ఉంది కానీ నాకే వస్తువులు లేవండి అన్నట్టు ఆయన. నాకే కానీ డబ్బు ఉంటేనా ఎంత దానం చేసేవాడినో అన్నాడు. లేదు కనుక గుర్తుంది. నిజంగా డబ్బు వస్తే బుద్ధి పుట్టేదో లేదో. కనుక ధర్మాచరణకి బయట వస్తువు సహకారం కావాలి, బయటవే పరికరాలు అనుకోకు. ధర్మాచరణకి భగవంతుడు నీకుచ్చిన మొట్టమొదటి ముఖ్యమైన పరికరం ఈ శరీరం. దీన్నే మనకు సంస్కృతంలో గొప్ప మాట ఉంది, అందరికీ తెలిసింది. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. అందులో శరీరమాద్యం ఖలు మాట ఎంత అందంగా అన్నాడు. ధర్మ సాధనకి మొట్టమొదటి పరికరము శరీరమే కదా. కథ అంటే ఆ మాత్రం తెలియదా నీకు అని చెప్పడం అనమాట. అందం కథ అనడంలో అది కూడా నీకు చెప్పాల్సి వచ్చిందని ఆయన అనడం. అందం కలు ఈ శబ్దములు సంస్కృతంలో చాలా విశేషంగా ఉంటాయి. కానీ శరీర మాధ్యం కలు ధర్మ సాధనం. కనుక ఈ పరికరం వచ్చింది కదా, దాన్ని ధర్మ సాధనకు వచ్చిన శరీరంతో ఏం చేయాలి? ధర్మం చేయాలి, ధర్మాచరణ చేయాలి. ఎందుకు? ఇహలోక పరలోక సుఖాలు కావాలన్నా ధర్మమే. అదేవిధంగా నీలో పాపములు గత జన్మల నుంచి ఉన్నాయి కనుక అవి శుద్ధి చేస్తే కానీ జ్ఞానం రాదు. అందుకుంటండి కొంతమంది అంటూ ఉంటారు, నాకు ఈ భాగవతాలు అవన్నీ పడవండి, ఎందుకంటే మా అమ్మాయిని స్విమ్మింగ్కి తీసుకెళ్ళాలి కనుక భాగవతం రానంటాడు వాడు. అంటే వాడికి అర్థం ఏంటి? భాగవతం మీరు బాగుపడే యోగం లేదని అర్థం ఇక్కడ. కానీ ధర్మాచరణ వల్ల ఏమవుతుందంటే పాపం పోతుంది. అది పోవాలండి. ముందు పాపం పోయిందా చిత్తం శుద్ధం అవుతుంది. చిత్తం శుద్ధమైందా జ్ఞానమో భక్తో అప్పుడు వెలుగుతుంది దాంట్లో. ఇక్కడ చిత్తశుద్ధి చాలా ప్రధానం కదా, అది ధర్మాచరణ వల్ల మాత్రమే జరుగుతుందయ్యా. రెండవది కృతఘ్నస్య. ఇది చాలా కృతఘ్నస్య నివృత్తి అనే మాట గొప్పది. ఎందుకంటే ఈ శరీరం మనకి పాపపుణ్యాల వల్ల లభించిన మన పుణ్యానికి సంతోషించి భగవంతుడు ఇంద్రియ రూప శక్తినిచ్చాడు. చూసే కన్ను, వినే చెవి, అనే నోరు, కదిలే కాలు, పట్టే చేయి, ఆలోచించే బుద్ధి, ఇవన్నీ ఇచ్చాడా లేదా? ఈ శరీరం అనేటటువంటిది మనంతట మనం డిజైన్ చేసుకోలేదు, మనంతట మనం తయారు చేసుకోలేదు. అందరికీ తెలుసు. ఇక్కడ ఒక కోణంలో మనం తయారు చేసుకోలేదు, ఒక కోణంలో మనం తయారు చేసుకున్నాం. ఎలాగంటే మన కర్మలను అనుసరించే శరీరం ఇవ్వబడింది. కానీ మన కర్మలు చేయడం మన వంతు, కానీ దానికి తగ్గ శరీర నిర్మాణం చేయడం ఈశ్వర వ్యవస్థ. ఇట్ ఈజ్ ఎ సిస్టమ్ ఇన్బిల్ట్ ఇన్ ద యూనివర్స్. ఇక్కడ ఈశ్వరుడి విశ్వంలో మనం చేసిన కర్మలకు అనుగుణమైనటువంటి దేహాన్ని ఏర్పరిచాడు. దేహాన్ని ఏర్పరచడమే కాకుండా ఇంద్రియాల్లో ఒక శక్తిని పెట్టాడు కదా. ఈశ్వర శక్తుల్నే దేవతలు అంటారు. దేవతలు అంటే మరొకటి ఏమిటి కాదు, ఈశ్వరుని శక్తులు. కనుక కంటికి చూసే శక్తిని సూర్యుడు అన్నారు, వినే శక్తిని దిక్పాలకులు అన్నారు, వాసన చూసే శక్తిని వాయువు అన్నారు, పలికే శక్తిని అగ్ని అన్నారు, రుచి చూసే శక్తిని వరుణుడు అన్నారు. ఇప్పుడు చూడండి దేవతలందరూ ఎక్కడున్నారు ఆలోచించండి. వీళ్ళందరూ కూడాను నువ్వు చేసిన పుణ్య విశేషం చేత నీకు వచ్చి కూర్చున్నారు. వాడు ఉండడం వల్ల నువ్వు పని చేస్తున్నావు కదా. అందుకోసం నువ్వు చేయవలసింది ఏంటంటే ఈ దేవతలను ఉద్దేశించి ఆరాధన చెయ్యాలి. లేదంటే నాకు జ్ఞానం వచ్చేసింది, అయితే జ్ఞానంతో ఆరాధన చేయి. ఎందుకంటే ఇవి ఉండడం వల్లే కదా నువ్వు తెలుసుకున్నావు, విన్నావు, శ్రవణం చేసావు, జ్ఞానం చేసావు. అది కృతఘ్నస్య నివర్తయే. వారి శరీరాన్ని ఇచ్చేది గనక వారి పట్ల మనం కృతజ్ఞత ప్రకటించాలి. అందుకే పూజలు ఎందుకు చేయాలిరా బాబు అంటే భగవంతుడు ఏదో ఇస్తాడని కాదు, ఎన్నో ఇచ్చాడని ఆరాధన చేయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకొని మీ పిల్లలకి చెప్పండి. గ్రాటిట్యూడ్.
ధర్మానికి ప్రాథమిక సూత్రం గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. అది చాలా అవసరం. కనుక ఎప్పుడు కంప్లైంట్లు చేస్తూ దేవుడిచ్చే మనకి ఉన్నవి ముందు గుర్తిస్తే, స్వామి ఇన్ని ఇచ్చావా, నాకు చూసే కంటినిచ్చావు, చూడటానికి ప్రపంచాన్ని ఇచ్చావు, జఠరాగ్నిని ఇచ్చావు, అరిగించుకోవడానికి ఆహారాన్ని ఇచ్చావు. ఇటు అటు రెండు, నీలో ఉన్న ఇంద్రియ శక్తులు, నీ చుట్టూ ఉన్న విశ్వశక్తులు, ఇవి చూస్తూ ఉంటే ఎంత ప్రేమ కలుగుతుందండి పరమాత్మపై. ఆ ప్రేమ కావాలంటే ఇక్కడ ఆ ప్రేమ కలిగి దేవతలను ఆరాధించడం అది. అదేవిధంగా దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రుల పట్ల కొన్ని ధర్మాలు ఉంటాయి, వీటి పితృకర్మలు అని అంటాం. అలాగే ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన ఋషుల పట్ల కర్మలు ఉంటాయి, వాళ్ళ పట్ల కృతజ్ఞత ప్రకటించాలి. కనుక దేవ, పితృ, ఋషి మూడు వచ్చాయి. ఇవి ప్రతి మన సనాతన ధర్మం చెప్తున్న అసలు ధర్మాలండి. అంతేగాని గ్రహదోషం కోసం ఏం జపం చేయాలి, కడుపు నొప్పి వస్తే ఏమంత్రం చేయాలి, ఇవి తత్కాల ఔషధం పుచ్చుకోవడం లాంటివి. ఇవన్నీ పరమార్థానికి ఏమి పనికొచ్చేవి కావు. కనుక నాకు శనిగ్రహ దోషం ఉంది, హనుమంతుని సింధూరం పూడ్చి ప్రదక్షిణ చేయని చెప్పారు. అంత మాత్రానికి ఇవన్నీ పరమార్థానికి పనికిరావు, వేదాంతం చదువు అంటూ ఉంటాడు. కానీ వాడికి కూడా కాలుకిలో దెబ్బతింటే జాతకం చూపించుకుని దానికి తగ్గ గ్రహదోషం చేసుకోవాల్సిందే. ఇది ఎలాంటిదంటే, నేను వేదాంత జ్ఞానం అని చెప్పి మందు వేసుకోవడం మానేస్తాడా? అంత మాత్రానికి మందు వేసుకున్నంత మాత్రాన్ని మోక్షం వస్తుంది అనుకోకూడదు కదా. అదేవిధంగా ఇవి కూడా మనకి మన పాప ఫలితమైనటువంటి దోషాలని పోగొట్టుకోవడానికి కొన్ని పనికొస్తాయి. కానీ కనీసం చేయవలసిన మాత్రం దగ్గర చెప్పినట్టు దేవ, పితృ, ఋషి. ఇంకా మరొక రెండు చెప్పారు, మనుష్యుల సాటి మనుష్యుల పట్ల మనం ప్రవర్తించవలసిన విధానం, సామాజిక జీవనాన్ని. వారి వల్ల కూడా బ్రతుకుతున్నాం. ఈరోజు ఇక్కడ సభ ఇంత కూర్చుని మనం మంచి పనులు చెప్పుకుంటున్న పుణ్యం సంపాదించామంటే అందరూ మనుషులు దీనికి సహకరించారు. కానీ వారి పట్ల కూడా మనం కృతజ్ఞతాభావం ప్రకటించాలి. అది అతిథి పూజ, దానము ఇత్యాదుల ద్వారా మనుష్యయజ్ఞం పూర్తి చేసుకుంటున్నాం. తర్వాత ప్రకృతి పట్ల బాధ్యతని చెప్పారు, దీని పేరు భూతయజ్ఞం అన్నారు. ఇవి మాత్రం మానరాదు, ఇవి చేయవలసినదే. కనుక నేను వేదాంత మార్గంలో ఉన్నానని చెప్పి ఇవి మానకూడదని మొట్టిగా పెట్టి మరి చెప్పాడు కృష్ణ పరమాత్మ. యజ్ఞ దాన తపస్థితం నత్యాజ్యం కార్యమేవచ. యజ్ఞము, దానము, తపస్సు, తీర్థసేవనం ఇవి నత్యాజ్యం, విడిచిపెట్టకూడదు నాయనా, కార్యమేవచ, చెయ్యవలసినదే అన్నాడు. లేదండి నాకు ఏ కోరికలు లేవు, వైరాగ్యం అయితే వైరాగ్యంతో చేయాలి. అందువల్ల అంటే పావనాని మనీషిణ మాట చాలా చక్కగా వేశాడు. అవి పావనాని, అవి పవిత్రము చేస్తాయి, నిన్ను శుద్ధుణ్ణి చేస్తాయి, కాబట్టి చేసి తీరవలసింది అన్నాడు. అది యావత్ జీవితం హోష్యాని అహరహ సంధ్యాముపాసీత, ఇది శాస్త్రం చెప్తుంది. కానీ మన జీవితం ఉన్నంతకాలం స్వధర్మాచరణ చేయాలి, ఇందులో సందేహం లేదు. కానీ స్వధర్మాచరణను కోరికతో చేసినట్లయితే తప్పకుండా జన్మ పరంపరలు ఉంటాయి. మళ్ళీ జన్మల్లో పడాలి, వెళ్ళాలి. అయ్యా నా జన్మరాహిత్యమైన కైవల్యం కోరుకుంటున్నానే, మళ్ళీ జన్మల్లో పడేసేటువంటి కర్మలు చేయమంటున్నావు ఎందుకు అంటే దానికి మరొక పరిష్కారం చెప్పాడు. కర్మ చెయ్యకపోతే మంచిది కాదు, కర్మ చెయ్యకపోతే కృతజ్ఞతా దోషం ఏర్పడుతుంది, కర్మ చేస్తే జన్మలు ఏర్పడుతున్నాయి. పెద్ద సమస్య అండి ఇక్కడ. ఏం చేయాలి? డాక్టర్ గారికి తెలిస్తే ఈ సమస్యలన్నీ, డాక్టర్ గారు కూర్చున్నారు ముందే, ఆపరేషన్ చేస్తే ఇన్ఫెక్షన్ వస్తుంది, ఆపరేషన్ చేయకపోతే రోగంతో ప్రమాదం. అప్పుడు ఏం చేయాలి? బాగుంది, ఇన్ఫెక్షన్ రాకుండా మరొక ట్రీట్మెంట్ ఇస్తూ ఆపరేషన్ చేయాలి కదా. అలాంటిది ఒకటి చూపించాడు కృష్ణ పరమాత్మ. అదేమిటి అంటే, నీకు మోక్షం కావాలంటే కర్మ ఎలా చేయాలి జాగ్రత్తగా చూడాలండి. లేదండి నా మోక్షం గురించి ఎప్పటి నుంచి అక్కర్లేదంటే బాధే లేదు, పాపకర్మ చేయకుండా సత్కర్మ చేయి, ఎప్పటికో అప్పుడు మరో జన్మలేని వస్తుంది, వీళ్ళతో బాధే లేదండి. కానీ మనం పెద్ద పెద్ద మాటలు ఆడుతున్నాం కనుక, జ్ఞానము, భక్తి, మోక్షం అని పెద్ద పెద్ద పదాలు వాడుతున్నాం కనుక దాని గురించి ఒక అవగాహన కలగడం కోసం ఈ తాపత్రయం అంతా. అక్కడ మోక్షం కావాలంటే కర్మ ఎలా చేయాలి ఇది తెలుసుకోవాల్సింది. మోక్షం కావాలంటే కర్మ ఏ విధంగా చేయాలి అంటే, చేస్తున్న కర్మని నేను చేస్తున్నానన్న అహంకారం లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఇది చాలా బాగుంది ఇక్కడ. ఇది ఎలాంటిదంటే ఉపమానం చెప్తారు. పనసతంలో మనం వచ్చేటప్పుడు అంటుకుంటుంది జిగురు, జిగురు అంటకూడదు, పండు తినాలి, పెద్ద సమస్య. అది అంటకూడదంటే మరొకటి అంటించుకోన్నాడు, చేతికి ఒక నూనె అంటించుకుని చేస్తాం. అందుకే ఈశ్వరార్పణ బుద్ధి ఇది కావాలి. ఈశ్వరార్పణ బుద్ధి ఎప్పుడు చేస్తారండి? ఎవడు పెడితే వాడికి అర్పిస్తామా? ఈశ్వరుడికి అర్పిస్తాం. అదే మీ దగ్గర డబ్బంతా కల్పించేయండి, మీరు హాయిగా ఉంటారంటే అప్పుడు వినడు. ఈశ్వరార్పణం చేయడం వల్ల ఏమవుతుందంటే, కర్మలో ఏవైనా లోపాలు తెలుసో తెలియక మానవులం కనుక బుద్ధి పరిమితులు ఉంటాయి. మన బుద్ధి ఏం అఖండ జ్ఞాన సంపన్నమేం కాదు, శరీర పరిమితుల్లోనే పనిచేస్తుంది మన బుద్ధి. అందులో మన బుద్ధి పరిమితులు ఉంటాయి, అదేవిధంగా శారీరక శక్తి పరిమితులు ఉంటాయి. వీటితో చేసిన కర్మ సత్ఫలితం, పూర్ణ ఫలితం ఎలా ఇస్తుందండి?
లోపభూయిష్టంగానే ప్రతివాడు చేస్తాడు. అప్పుడు ఏం చేయాలంటే భగవద్ అర్పణ బుద్ధితో చేసినట్టయితే యస్య స్మృత్యాచ నామోక్య తప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమక్షితం. అంతే మాట ఇక్కడ. కనుక పరమేశ్వరుని యందు బుద్ధి నిలిపి నువ్వు ఆయనకు అర్పణ బుద్ధితో చెయ్యగలిగితే అప్పుడు నీకు ఈ కర్మ చెయ్యని దోషము పోతుంది. చేసినందువల్ల జన్మ పరంపర రాదు. ఇది నీకు చిత్తశుద్ధికి హేతువై ఈశ్వరానుగ్రహం వల్ల జ్ఞానము మోక్షము లభిస్తుందయ్యా. ఇంత చక్కగా తేటగా ఉన్నదండి. సమస్య అంతా తీరిపోయింది. దీని అంతటి కలిపి పరమాత్మ ఒకటే చెప్పాడు భగవద్గీతలో. ఏమిటయ్యా అది అంటే ఈశ్వరుడు కలిపి. ఈశ్వరుడు అంటే ఎవరు? దీనికో గోల, విష్ణువా శివుడా ఏదో గోల. ఇంకా ఈ భేదంలో ఉన్నామంటే ఇంకా కొన్ని జన్మలు ఉన్నాయని అర్థం. భేదం ఉన్నంత కాలం పుట్టుకలు తప్పవు. మొన్న మధ్య ఎవరో అన్నారు, మహాత్ముడైన ఒక సిద్ధయోగి దగ్గరికి వెళ్ళి, ఏమంటే ఒక ఆయన ఉన్నాడండి, ఆయన విష్ణు భక్తుడు అనుకుని శివద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నాడు. విష్ణు భక్తి చెప్తే పర్వాలేదు, శివద్వేషం వ్యాప్తి చేస్తాడు. శివుడి పేరు చెప్తే చెవులు మూసుకుంటాడు. ఆయన గతి ఏమిటంటే వచ్చే జన్మలో శివాలయంలో పూజారు అవుతాడని చెప్పాడు సిద్ధపురుషుడు. ఎందుకయ్యా అంటే భేదం ఉన్నంత కాలం పుట్టక తప్పదనైనా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే పరమాత్మ అంటే ఒకటి అర్థమైతే ఆ పరమాత్మని కొందరు శివుడని, కొందరు విష్ణువని, కొందరు సూర్యుడని, కొందరు గణపతి అని వివిధ సంప్రదాయాల ద్వారా ఆరాధిస్తున్నారు. వీళ్ళందరూ ఒకే వేదానికి లింక్. అది కాకపోతే ఒకే వేద మతంలో భాగాలు తీసి కొట్టుకోవడం కలియుగ లక్షణం. దీని నుంచి మనం బయటపడాలి. అవన్నీ బయటపడితేనే భక్తి అయిన జ్ఞానమైన అర్థం అవుతాయి, వంట పడతాయి. కానీ ద్వేషాన్ని ప్రచారం చేస్తూ ఆచారాలను తిరుగుతుంటే ఎంతకాలం అంటే ఇక్కడ జ్ఞానమే తెలియబడాలి, భక్తి తెలియబడాలి. ఇక్కడ కనుక ప్రేమే జయిస్తుంది కానీ ద్వేషం జయించదు. ఇది తెలుసుకోవాలి. కనుక పరమేశ్వరుడు యందు, ఆ పరమేశ్వరుడు అనగానే మళ్ళీ శివుడా విష్ణువా అని కాదు, ఒకడే పరమేశ్వరుడు. పరమేశ్వరుడు శబ్దం భగవద్గీతలో చెప్పబడుతుంది, భాగవతంలో చెప్పబడుతుంది. మీ అందరికీ తెలుసు పరమేశ్వరుడు ఎవ్వడు, మూల కారణం వెవ్వడు, అనాది మధ్యలో ఈడెవ్వడు. కానీ పరమేశ్వరుడు అనే మాట ఎవడయ్యా అంటే అర్థం అంటే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఎంత యూనివర్సల్ డెఫినేషన్ ఇచ్చాడో చూడండి ఇక్కడ. యత ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. స్వకర్మణ తం అభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ. ఇందులో ప్రధానంగా కృష్ణుడు ఉదయం చెప్పే ప్రయత్నం చేద్దాం. ఈశ్వరుడు అంటే ఏమిటో మొదటి వాక్యంలో చెప్పాడు. యత ప్రవృత్తిర్భూతాన ఏన సర్వమిదం తతం. ఎవరి వలన ఈ జగత్తంతా పుట్టి పెరిగి లయమవుతూ ఉన్నదో ముందు వ్యవహార దృష్టిలో కనబడుతుంది. పరమార్థ దృష్టిలో పుట్టినట్టు పెరిగినట్టు లయమైనట్టు కనబడుతుంది. మొత్తం ఆయన వల్లేగా. అటువంటి ఈశ్వరుడు ఎంత బాగుందండి నిర్వచనం. దీన్నే యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యైదం స్వయం యస్మాత్ పరస్మాచ్చ పరః తం ప్రపంచే స్వయం భువం అన్నాడు గజేంద్రుడు. గజేంద్రుడు ఇదే మాట. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం. ఎవరి యందు ఈ జగత్తు కలుగుతుందో, ఎవరి చేత ఈ జగత్తు నడుస్తుందో, చివరికి ఎవరిలో ఈ జగత్తు లీనమవుతోందో అటువంటి స్వయంభూ అయిన పరమాత్మని నేను శరణ వేడుతున్నాను. ఎంత బాగుందో. ఇందులో ఏదైనా రూపం చెప్పారా, నామం చెప్పారా? ఉపనిషత్తు ఏం చెప్పిందో అదే చెప్పారు. భగవంతుడు అంటే పరమాత్మ అంటే నిర్వచనం ఇది. యతో వాయమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయత్యభిసంవిశంతి. ఎందుకంటే ఉపనిషత్తులు మేము చెప్తున్నామంటే ఉపనిషత్తులు భగవద్గీత భాగవతం వేరు వేరు కాదు. ఇవన్నీ ప్రతిపాదిస్తున్నది ఏకసత్యాన్ని. ఈ ఎరుక మనకు కలిగి ఉండాలి. ఇంతేకాదు రామాయణ భారత పురాణములన్నీ ఈ సత్యం చెప్పడానికి వచ్చాయి. అందుకని భారతంలో ఒకటి, భగవద్గీతలో ఒకటి, రామాయణంలో ఒకటి చెప్పలేదు. అన్ని చోట్ల ఒకటే చెప్పారు భారతీయ ఋషులు. దాన్ని రకరకాలుగా చెప్పారు అంతే. అందుకోవాల్సింది ఒకటే. కానీ భగవంతుడు అంటే ఇంత స్పష్టమైన నిర్వచనం ఉందండి. యత ప్రవృత్తి భూతానాం ఏన సర్వమిదం తతం యతో వా యమాని భూతాని జాయంతే. దీన్నే పోతన గారు ఎవ్వని చేజనించి జగం ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడు ఎప్పుడు మూల కారణం ఎప్పుడు అనాది మధ్యలో ఈడెప్పుడు సర్వము తానయైన వాడెప్పుడు వాణిని ఆత్మభవి ఈశ్వరుడి శరణము వేడిద. ఈ ఉపనిషత్ శ్లోకాలు గుర్తులేకపోతే ఈ తెలుగు పద్యం గుర్తుపెట్టుకుంటే భగవంతుడు అంటే ఏమిటయ్యా అంటే ఇంతే డెఫినేషన్. మీరు మీకు ముందు అంటే మనకి ముందు క్లారిటీ ఉండాలి. అంటే అలాంటి ఈశ్వరుని యందు స్వకర్మణ నీ యొక్క కర్మతో తం ఆయనని అభ్యక్ష సంపూర్ణముగా అర్చించితే సిద్ధిని విందతి, సిద్ధిని పొందుతావు. పైగా కృష్ణుడు ఈ మాట అల్టిమేట్ మాటగా చెప్పాడు. ఎక్కడ 18వ అధ్యాయం, 18వ అధ్యాయం చివరి అధ్యాయం కదా, అక్కడ చెప్పాడు ఇదేనండి. నిజంగా చెప్పాలంటే భగవద్గీతకు సారవాక్యం అది. ఈ మూడింటి అలా కలిపాడు చూడండి. ముందు స్వకర్మణ అంటే కర్మయోగం, తమ అభ్యక్ష ఆయన్ని అర్చించు, అక్కడ ప్రవేశిస్తోంది.
భక్తి. ఈ రెండూ చేస్తే సిద్ధిం విద్యతి మానవ, సిద్ధి నీకు పొందుతుంది. సిద్ధి అనగా జ్ఞానము. జ్ఞానం అంటే దయచేసి తెలుసుకోండి, ఇట్స్ నాట్ నాలెడ్జ్, ఇట్ ఈస్ నాట్ ది గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సమాచార సేకరణ జ్ఞానము కాదు, అలాగే విషయం గురించి తెలుసుకున్నట జ్ఞానం కాదు. ఈ జ్ఞానం విషయం గురించి తెలుసుకున్నామంతే. కానీ జ్ఞానం అనే మాటకి సరైన వర్డ్ ఇంగ్లీష్లో చెప్పాలంటే రియలైజేషన్. రియలైజేషన్. సర్వత్రా ఉన్న పరమాత్మని నువ్వు అనుభవానికి తెచ్చుకోవడమే జ్ఞానం, మరొకటి కాదు. ఆ అనుభవానికి తెచ్చుకోవడానికి బుద్ధిశక్తిని ఉపయోగిస్తే విచారణ అంటారు, మనస్సుని ప్రేమతో సమర్పిస్తే భక్తి అంటారు. ఇంతే తేడా. మనస్సును ప్రేమగా భగవంతునికి సమర్పించి ఆశ్రయిస్తే దాని పేరు భక్తి. విచారణ రూపంగా భగవంతుడిని పట్టుకుంటే దాని పేరు జ్ఞానం. కానీ రెండింటిలో ఏం జరుగుతుందో ఆలోచించారా? విచారణ అంటే ఆలోచించాలి. ఎవరి గురించి? అంతే కదా, నా గురించి కాదు కదా. నా గురించి ముందు ఆలోచించి నేను పనికిరాని వాడిని తేల్చేసుకుని నేను పనికి వచ్చేటట్టు ఎవడు చేస్తున్నాడు వాడి గురించి ఆలోచించాలి. తేలిగ్గానే చెప్తున్నాం. మనం పనికొచ్చేటట్టు చేతులు కదులుతున్నాయి, కాళ్ళు కదులుతున్నాయి, నిజమే, కనుక నేను గొప్పవాడిని. కానీ ఎవరి వల్ల ఇవి కదులుతున్నాయి, ఇది ఆలోచించమన్నాడు. అది అచ్చు ఉపనిషత్తు చెప్తున్నదే. ఎవరి వల్ల ఈ జగత్తంతా చేతనత్వాన్ని పొందుతుందో ఆ చైతన్యం పరమాత్మ. ఆ చైతన్యం పరమాత్మ అన్నప్పుడు పరమాత్మ యొక్క లక్షణాలేంటి? సత్తు, చిత్తు, ఆనందం, అఖండం, అద్వితీయం, అనంతం, అసంగం. ఇవి ఈశ్వరుడి గురించి. అవంటే ఏమిటో నిరంతర విచారణ చేస్తుంటే బుద్ధి ఎక్కడుంది? బ్రహ్మం యొక్క లక్షణములు ఏమిటి? బుద్ధి రమిస్తోందా లేదా? అది నిరంగా నిలబడిపోయింది అనుకోండి, విచారణ చేస్తున్నాను, ఆలోచన చేస్తున్నాను, చేస్తూ దాని ఎందుకు నిలబెట్టాం. ఇది ఒకటి. రెండవది, ఆ పరమాత్మ ఎందుకు ప్రీతి పెరిగింది, ప్రేమ పెరిగింది. ఆయన తప్ప మరి దేన్ని పట్టుకొని అనుకున్నాం, గట్టిగా పట్టుకున్నాం. దాని పేరు భక్తి అంటారు. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు దేనితో చేస్తున్నాం? లోపల హృదయంతో చేసేది ప్రేమ, బుద్ధితో చేసేది జ్ఞానం. స్పష్టమైపోయింది కదా. ఈ రెండు నిజానికి చెప్పాలి అంటే రెండు వస్తువులు కావు. చేతుల్లో ఇదో చెయ్యి అదో చెయ్యి అని చెప్పగలరు, కానీ ఈ రెండింటికి భేదం ఏమైనా ఉందంటే రెండింటికి కలిపి ఒకటే అయిపోయారు. అంతఃకరణం. లోపల ఒక అంతఃకరణం ఉంది. ఆ అంతఃకరణం అనేది భగవంతుడిపై ప్రేమ కలిగి నాకు ఇంకేమీ అక్కర్లేదు, భగవంతుడే కావాలని పట్టుకోగలిగితే దాని పేరు ప్రేమ. ఆయన గురించి ఆలోచిస్తూ బుద్ధిని దాని యందే నిలిపితే దాని పేరు జ్ఞానం. రెండిట్లో జరిగింది ఏమిటి? లోపల ఉన్న అంతఃకరణము ఈశ్వరుడితో తాదాత్మ్యం చెందుట. అది విచారించావా లేదా ఆశ్రయించావా, ప్రేమించావా, అది పక్కన పెట్టండి. నేను భక్తి అనగా ప్రేమ. ఈ నిర్వచనం నేను చెప్పలేదు, భక్తి శాస్త్ర ప్రవక్త అయినటువంటి నారదుల వారే స్వాత్మస్మిన్ పరమ ప్రేమ రూప అని భక్తికి నిర్వచనం ఇచ్చారు. భగవంతుని యందు పరమ ప్రేమ కలిగి ఉంటే దాని భక్తి అనాలి అన్నారు. పరమ ప్రేమ ఇది కానీ మనకు తెలిస్తే గుడికొచ్చి కొట్టుకునే వాళ్ళంటే నువ్వు భక్తులారా అలా మీద మీద పడకండి అంటాడు. భక్తులైతే అలా పడతాడండి. కనుక వాళ్ళని భక్తులు అన్నారు. నిజమైన భక్తి గురించి చెప్పాలంటే పరమ ప్రేమ రూప, పరమ అల్టిమేట్ ప్రేమ, లవ్, ది అల్టిమేట్ లవ్ ఆన్ గాడ్. అంటే భగవంతుడిపై అంత ప్రేమ ఉండాలి. భగవంతుడిపై ప్రేమ ఉన్నప్పుడు నాకు ఇది కావాలి అది కావాలి దేవిరింపు లేదుగా. ఆ ప్రేమలో ఏమవుతుంది? నీ యొక్క మనస్సు ఆయన వైపు ప్రవహిస్తుంది. ఎలా ప్రవహిస్తుందంటే భగవద్ రామానుజుల వారు చెప్పినట్టు తైలధారవత్, ఒక నూనె ధార అలా అలా పడిపోతూ ఉంటుందో అలా మనసు పరమాత్మ వైపు ప్రవహిస్తుంది. అలా నిరంతరం పరమాత్మ వైపు ప్రవహిస్తుంది. వాడు పరమాత్మేగా. అప్పుడు ప్రేమ రూపంతో వెళ్ళిందా లేదా? ఇక్కడ విచారణ చేశాం. విచారణ చేసిన అసంగము, అవ్యయము, ఆయన అద్వితీయము, ఆయన బ్రహ్మం గురించే విచారణ చేశాం. అప్పుడు నీ అంతఃకరణ ఆయన వైపు వెళ్ళిందే కదా. రెండు జరుగుతున్నది ఏంటంటే నీ అంతఃకరణ వృత్తి పరమాత్మతో తాదాత్మ్యం చెందడమే ప్రయోజనం. అయితే మన లోకంలో భక్తికి జ్ఞానాన్ని ఇచ్చుకున్న తేడా ఏమిటంటే సగుణ రూపంలో పూజిస్తే ప్రేమిస్తే అది భక్తి అని, నిర్గుణముగా ఆయన తెలుసుకుంటే జ్ఞానమని మనకు మనం నిర్వచనం ఇచ్చుకున్నాం. కానీ శాస్త్రం ప్రకారం అది కాదు. సగుణమైన నిర్గుణమైన పరమాత్మ ఒక్కడే. అందుకే ద్వే బ్రహ్మణి వేదితవ్యే మూర్తంచ అమూర్తంచ. నేను ముందు దశమస్కందంలోకి వెళ్ళే ముందు ఒక తాత్విక ప్రాతిపదిక పునాది మనం వేసుకోగలిగితే అక్కడ స్పష్టంగా వెళ్ళిపోగలగదు. ఎక్కడ నాకు తెలిసి కన్ఫ్యూజ్ చేయట్లేదని అనుకుంటున్నాను. పర్వాలేదా? స్పష్టంగా చెప్పాలని నా ప్రయత్నం. కనుక వేదం చెప్పిన మాట ద్వే బ్రహ్మణి వేదితవ్యే. బ్రహ్మముని రెండు విధములుగా తెలుసుకో. మూర్తంచ అమూర్తంచ. మూర్తము అమూర్తము అని రెండు విధములుగా ఉంటుంది బ్రహ్మము. ఏది రెండు విధాలుగా ఉంటుంది? బ్రహ్మం అంటే ఒకే వస్తువు రెండు రూపాలు ఉంటుంది.
కానీ నువ్వు ఇలా పట్టుకున్నా అలా పట్టుకున్నా దేని పట్టుకున్నావు? బ్రహ్మమునే పట్టుకున్నావు. కానీ సగుణమా నిర్గుణమా కాదు, దేని ఒకదాన్ని పట్టుకున్నావుగా, చాలా సంతోషం ఇక్కడ. కానీ సగుణమైన నిర్గుణమైన బ్రహ్మము అని నువ్వు తెలుసుకో. కనుక సగుణోపాసన చేసేటప్పుడు కేవలం అదొక దేవతని, నాకంటే ఒక మహిమాన్వితమైన స్వరూపమని, దాన్ని కానీ నేను పూజిస్తే కష్టాల నుంచి బయటపడిపోతాను అనుకుంటే అది దేవతాభక్తి అనిపించుకుంటుంది, కానీ బ్రహ్మోపాసన అనిపించుకోదు. అది సర్వవ్యాపకము, సర్వోన్నతము, సర్వశక్తివంతము, నాలో కూడా ఆత్మగా ఉన్నది. అలాంటి ఒక దివ్యమంగళ విగ్రహం ధరించి దివ్యమైన లీల చేస్తూ సగుణ సాకారమే ప్రకాశిస్తోందనేది బ్రహ్మమనే ఎరుకుతో దాన్ని ఉపాసన చేస్తే అది సగుణ బ్రహ్మోపాసన అంటారు. ఇక్కడ సగుణ బ్రహ్మ ఉపాసన, నిర్గుణ బ్రహ్మ ఉపాసన అనకూడదు. సగుణ బ్రహ్మకి ఉపాసన అనాలి, నిర్గుణ బ్రహ్మకి నిర్గుణ బ్రహ్మ జ్ఞానము అంటారు. ఇక్కడ నిర్గుణ బ్రహ్మంలో ఉపాసన లేదు, విచారణే. కానీ నిర్గుణ బ్రహ్మాన్ని జ్ఞేయ బ్రహ్మము అంటారు, సగుణ బ్రహ్మాన్ని ఉపాస్య బ్రహ్మము అంటారు. శాస్త్రీయమైన పదాలను టెర్మినాలజీ తెలియాలి ఇక్కడ. అందుకే రాముని రూపం, కృష్ణుని రూపం, శివుని రూపం, నృసింహ రూపం, ఇన్ని రూపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక నిర్గుణమైన బ్రహ్మము. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఎంత క్లారిటీ ఉందండి, మనం పట్టుకోలేకపోతున్నాం. మనం ఉపాసించడం కోసం పరమాత్మ సగుణ సాకార రూపమును ధరించాడు. విన్నాం కదా, ఆయన ధరించాడు. అంతేగాని మనం ఊహించుకుంటున్నామండి, మనం ఊహించుకోవట్లే. ఆయన ధరించిన వాటిని మనం ధ్యానిస్తున్నాం. అందుకే మనం అన్ని ఊహించుకో అంటే సరస్వతీదేవి చేతిలో కంప్యూటర్ పెడతాం. మనం ఊహించుకోవట్లేదు. నిర్గుణమైన బ్రహ్మము జగతిని అనుగ్రహించడం కోసం ఋషులకి దర్శనమిచ్చింది దివ్యమైన రూపములతో. ఆయా ఋషుల యొక్క తపస్సులను అనుసరించి ఒకే బ్రహ్మము రకరకాలుగా గోచరించింది. ఎందుకంటే భగవంతుడు ఒకడే అయినా ఆయన శక్తి రకరకాలుగా సృష్టికి లభిస్తుంది. అవునా లేదండి? నేను ఒక్కడినైనా కంటితో దర్శన శక్తి, చెవితో శ్రవణ శక్తి, కాలితో గమన శక్తి అని ఇన్ని శక్తులు ఉన్నాయా లేదన్నా ఒక్కళ్ళు? నాకే ఇంద్రియముల ద్వారా ఇన్ని శక్తులు ఉన్నప్పుడు పరమాత్మ ప్రపంచమంతా ఎన్ని శక్తులు చూపించాలి? ఈ శక్తులన్నింటినీ దేవతలు అన్నారు. ఈ రకరకాల భావాలని, రకరకాల దేవతా రూపాలని ఋషులు దర్శించారు. కానీ వాళ్ళు ఒక మాట అంటారు, ఏ నిర్గుణ బ్రహ్మం శాశ్వత సత్యం ఉందో అదే ఇన్ని రూపములతో విశేష ప్రజ్ఞ కలిగిన ఋషులు దర్శించారు. ఎవరు? విశేష ప్రజ్ఞ కలిగిన ఋషులు. సామాన్య ప్రజ్ఞ అంటే ఇంద్రియాలకు ఏది కనబడుతుందో అదే, దాని గురించి మాట్లాడేదంతా సామాన్య ప్రజ్ఞ. ఈవెన్ ది డెవలప్డ్ సైన్స్ ఆల్సో సామాన్య ప్రజ్ఞ. ఇంద్రియాతీతమైన సత్యం గురించి మాట్లాడితే విశేష ప్రజ్ఞ. వాళ్ళని విప్రాహ అంటారు. కనుక విప్రులు ఒకే సద్వస్తువు వివిధ రూపములుగా ఉండడాన్ని దర్శించారు. దీన్నే ఋగ్వేదంలో ఒక్క మంత్రంలో ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని ప్రసిద్ధమైనటువంటి విషయం ఉంది. ఇది మనం ఆలోచించగలిగితే అసలు ఎక్కడ ఈ జ్ఞానంగా కలిగితే మళ్ళీ భేదబుద్ధి పోతుంది, ఒక స్పష్టత ఏర్పడుతుంది. మతాల పేరుతో కుమ్ములాట్లుండవు, కులాల పేరుతో దెబ్బలాట్లుండవు, వివిధ సంప్రదాయాలతో గోలుండదు. అందుకే ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన. ఒకటే మాట ఇక్కడ. ఉపాసకుల కోసం ఒకే బ్రహ్మము దివ్య రూపములతో, దివ్య గుణములతో వచ్చింది. ఇక్కడ నేను మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వినుంటారు, దివ్య రూప దివ్య గుణం. ఎందుకంటే నామం రూపం వ్యవహారం, పరమాత్మ పరమార్థం. ఈ రెండు వ్యవహారము పరమార్థము తెలుసుకోవాలి. వ్యవహారము అంటే నిత్య జీవిత వ్యవహారంలో ఉండేవేవో వాటిని, పరమార్థం అంటే వీటి వెనకాల ఒక సత్యం ఉంటుంది, అది ఇంద్రియాలకు కనబడదు, దాన్ని పరమార్థం అంటారు. వ్యవహార జగత్తులో నామరూపాలు ఉంటాయి. ఎంతవరకు అంటే ఆవు అనే పేరు మనం విన్నాం. ఆవు అనే పేరు ఆవు కాదు, కానీ ఆవు అనే పేరు లేకపోతే ఆవు అనే స్ఫురణ మనకు లేదు ఇక్కడ. అలాగే ఆవుకు ఒక రూపం ఉంది. ఆవు అనే ఒక రూపాన్ని మన దగ్గర పెట్టుకున్నప్పుడు ఆ రూపం వల్ల ప్రయోజనం ఏంటంటే రూపం వల్ల మనం ఏం పొందాలో అది పొందుతున్నాం. కనుక నామరూపాలు ఎంతవరకు అంటే ప్రయోజనం పొందేవరకు. కానీ నామరూపాలు లేకుండా ప్రయోజనం పొందగలమా? ఇది పెద్ద ప్రశ్న. ఒక ఆయన పాపం నాకు స్వీట్ తినాలని ఉందండి అన్నాడు. వెంటనే లడ్డు తెచ్చుకొచ్చాను. ఇదేమిటి అన్నాడు. లడ్డు. నేను లడ్డు ఎవరు తెమ్మన్నాడు? నేను స్వీట్ తెమ్మన్నాను కదా అన్నాడు. పోనీ మరొకటి తెచ్చాడు, మైసూర్ పాకు. నువ్వే చెప్తున్నాడు మైసూర్ పాకు అని. నాకు మైసూర్ పాకు వద్దు, స్వీట్ కావాలన్నాడు. జిలేబీ తెచ్చాడు, అది కాదన్నాడు. కలకండ తెచ్చాడు, కాదన్నా, స్వీట్ కావాలని కూర్చున్నాడు. వాడికి ఏం చెప్తారండి? చెప్పండి బాబు, ఓ మహానుభావ, ఓ శిఖామణి, ఉన్మత్త శిఖామణి, ఇది మైసూరు పాకు అయినా లడ్డు అయినా వాటికి ఒక నామం, వాటికి ఒక రూపం ఉన్నా దానిలోని పదార్థమంతా తీపేనైనా తిని తెలుస్తుంది అన్నారు ఇక్కడ. కనుకనే మనం చూసే వ్యవహారంలో రకరకాల నామరూపాలు కనబడ్డా ఈ నామరూపాలు వ్యవహారానికే. అటువంటిప్పుడు పరమార్థానికి నామరూపాలు లేవుగా. ఇప్పుడు వచ్చి చిక్కు.
కానీ మనకు నామరూపాలు ఎంత అలవాటైపోయాయంటే అది లేకుండా ఏది చెప్పినా మనకు అర్థం కాదు. అందుకే ఇంకొక మాట చెప్తాను అన్నారు, విశ్వాధారుడు విశ్వాకారుడు అని భగవంతుడి నామరూపాలు లేవని. కానీ ముందు చెప్పినవి 2 నామాలు, విశ్వాధారుడు విశ్వాకారుడు అనే నామాలు. కనుక మన నామాలని వ్యవహార నామాలు అంటారు, పరమాత్మ నామముల్ని పరమార్థ నామములు అంటారు ఇక్కడ. ఎందుకంటే ఒకటి పేరు ధర్మరాజుని ఉండొచ్చు, కానీ ఎక్కడుంటే ఏం చేస్తామండి, విడుదల చేసిన ప్రతిసారి మరో పాపం చేస్తున్నాడు, మళ్ళీ పెట్టేస్తున్నాడు జైల్లో అన్నారు ఇక్కడ. కనుక ధర్మరాజు గారి అడ్రస్ ఎక్కడ? కేర్ ఆఫ్ జైలు. సత్యహరిశ్చంద్రుడు అంటే దొంగ సాక్ష్యాలు చెప్తూ తిరుగుతున్నట్టు కోర్టులో. వాళ్ళ అమ్మ ఏదో పాపం హరిశ్చంద్రుడు నాటకం చూసి పేరు పెట్టింది, కానీ మరి సత్యహరిశ్చంద్రుడు కాలేదు. ఏం చేస్తాం, అలాగని పేరు మార్చేస్తారండి, అది వల్ల కాదు ఇక్కడ. కనుకనే ఇవి వ్యవహారాలు, వీటికి ఏమీ లేదు. అందుకే వాడు దొంగతనం చేసినా అబద్ధమాడినా సత్యహరిశ్చంద్రుడు గారు అబద్ధమాడారు అనాలే తప్ప, ఆ పేరు దగ్గరకు అబద్ధం అనకూడదు, అబద్ధమాడిన గారు పేరు అనకూడదు అని అనకూడదు, అనాలిందా. కానీ వ్యవహార నామాలు ఇవి. కానీ పరమాత్మ యొక్క నామములు ఎలాంటివి. అప్పుడు ప్రవేశించింది నామరూపాల్లో ఉన్న మనం పొందవలసింది నామరూపాతీత తత్వాన్ని. కానీ అది అసాధ్యం, అవునా లేదా? భగవంతుడు నామరూపములకు అతీతుడు, అద్వితీయుడు, అఖండుడు, ఆయనకి ఏ శరీరము లేదు, అన్ని శరీరాల్లో ఆయనే ఉన్నాడు, హృదయంలో ధ్యానించండి అని మొదలు పెడితే ఇవాళ పొరపాటులు వచ్చాను. కానీ రేపటి నుంచి వస్తే 6:30 అంటే 7కి వచ్చాం, రేపు 7 అంటే 8కి కూడా రామంట, అవునా లేదా? నిర్ణయాలకు వచ్చేస్తాం మనం. ఎందుకంటే ప్రవృత్తి చూడాలి. అందుకే వేదం ఎంత బాగా అర్థం చేసుకుందంటే, చచ్చినట్టు యొక్క పుస్తకం పట్టుకుని ఆచరిస్తేనే బాగుపడతావు, లేకపోతే నశించిపోతావు, నీకు నరకంలో పడిపోతాను అనదు వేదం. నీకున్న లక్షణాన్ని అనుసరించి నువ్వు ఏ మార్గంలో వెళ్ళాలో వేదం చెప్తుంది. ఇందులో ఏది గొప్పది అని మాత్రం అడగకండి, అన్నీ గొప్పవే, నీకేది గొప్పదని తెలుసుకో. ఇక్కడ ఇది ప్రధానమైన అంశం. అందుకు నామరూపాలు లేనిది తరించడం, నామరూప అతీత తత్వాన్ని పొందితే కానీ తరించడం, ఈ 2 మాటలు అర్థమయ్యాయి కదా. మామూలు నామరూపాలు పట్టుకున్నంతకాలం ఏమవుతుంది అంటే, లోక వ్యవహారంలో ఫలానా నామం ఉన్న వాళ్ళని, ఫలానా రూపం ఉన్న వాళ్ళని ప్రేమించామా, ద్వేషించేమా, వాటి వల్ల మనకు పుట్టుకలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, జన్మ పరంపరలు వస్తున్నాయి, అవునా లేదా? మరి ఇలాగ పెద్ద చిక్కు వచ్చిందండి, అన్ని చిక్కులే. ఆ చిక్కులన్నీ భగవంతుడు తీర్చేశాడు. ఆయన ఏం చేశాడంటే దివ్యనామ దివ్య రూపాలు 2 తీసుకొచ్చాడు ఇక్కడ. కనుకనే దివ్యనామము దివ్య రూపము, దివ్య డివైన్, దివ్యనామ దివ్య రూపములు. ఆ దివ్యనామ దివ్య రూపములు రాగానే నీ వ్యవహార నామ రూపములను విడిచిపెట్టి దివ్యనామ దివ్య రూపాన్ని మననం చేయడం మొదలు పెడుతూ ఉండగా ఆ నామరూపములు ఎలా చేస్తాయంటే నిన్ను పట్టుకుని నామరూప అతీత తత్వంలో లాగేస్తాయి ఇక్కడ. కనుక నామరూపాల నుంచి బయటపడాలంటే దివ్యనామ దివ్య రూపాలను పట్టుకోవాలి. దివ్యనామ దివ్య రూపములే కృష్ణ, రామ, నారాయణ, శివ, శక్తి ఇత్యాది నామములు. అవి ప్రకటించిన రూపములు. ఈ దివ్యనామ దివ్య రూపములు మనం కల్పించుకున్నవి కావు. ఒక ఆయన మాట్లాడుతున్నాడు, ఈ దేవతలన్నీ మనం కల్పించుకున్నవే అంటే మనమా? నువ్వు నేను మన తాత ముత్తాత కల్పించారా? ఋషులకు దర్శనం ఇచ్చేది. వాళ్ళు చెప్పారు, ఆయన ఇవి పట్టుకుంటే బాగుపడతావు, ఇదిగో ఇవి పట్టుకుంటే పాడవుతాం. ఒకరిని ప్రేమించాం, కొన్నాళ్ళకి వాళ్ళు ఏదో మనకి ఇష్టం లేని పని చేశారు, ద్వేషించడం మొదలెట్టాం. ఈ 2 చేయడంతో జన్మ అయిపోయింది, కానీ ద్వేషం ప్రేమ వదలలేదు. మళ్ళీ జన్మెత్తే ఆ 2 తీర్చుకుంటూ ఉంటాయి. ఇదే వెళ్ళిపోతుంది పరంపర అంతా. దివ్యనామ దివ్య రూపములు పట్టుకో, అవి నిన్ను ధరింపజేస్తాయి అన్నాడు ఇక్కడ. ఆ దివ్యనామ దివ్య రూపములకి పట్టుకోవడం 2 రకాలండి. కేవలం అనడం కొందరికి అలవాటు, నామోచ్చారణ. దివ్యనామం రామ రామ కృష్ణ కృష్ణ అంటున్నారండి, పాపాలు పోయి మంచిది, ఖచ్చితంగా పాపాలు పోతాయి. కానీ నామం అంటూ ఉండడం కాదు, నామానికి అర్థాన్ని విచారణ చెయ్యి. ఇప్పుడు దాంట్లోకి తెచ్చేసాం. అంటే ఇప్పుడు ఏమైపోయింది, నామరూపాలు చాలంటూ అర్థాన్ని విచారణ చేయు అన్నారు. విచారణ అనేది ఏ మార్గం అన్నాం ఇందాక జాగ్రత్తగా చెప్పండి. అబ్బా పట్టారు. కానీ నామార్థ విచారణ చేయండి. ఒక్క నామానికి అర్థం ఆలోచించండి. మనం ఆలోచించట్లేదు. మనమంటే ఇక్కడున్న వాళ్ళందరూ జ్ఞానులై ఉన్నారు, నాకంటే మహాత్ములు ఉన్నారు, కాదని కాదు. మనమనే మాట సర్వసామాన్యుల ఉద్దేశంతో చెప్తున్నమాట, దయచేసి అర్థం చేసుకోండి. ఇంతమంది నామస్మరణ చేస్తున్నాం కన్నా ఒక్కసారైనా నామానికి అర్థ విచారణ చేసేమా? గుండెల మీద చేవేసుకు చెప్పండి. విష్ణు అంటే ఏమిటి? గోవింద అంటే ఏమిటి? రామ అంటే ఏమిటి? శివ అంటే ఏమిటి? మా గురుగారు చెప్పారు, శివుడు అంటే ద్వేషించు అని. అందుకే శివ అంటే ఒళ్ళంత కంపరం. అంతేగాని శివ అంటే శుభస్వరూపుడు. ఇప్పుడు చెప్పండి, శుభం కావాలా వద్దా? కావాలిగా. అందుకే విష్ణు శాస్త్రంలో సర్వసర్వ శివస్థాను చెప్పారు కదా. కనుక నామానికి అర్థ విచారణ చేయండి. విష్ణు సర్వవ్యాపక, గణపతి, గణం అనేకం, పతి ఏకం.
అనేకములుగా కనబడుతున్న జగత్తు యందు సర్వాంతర్యామిగా వ్యాపించిన ఈశ్వరుడు ఏకమేగా. కానీ నీకు ఏకం కనబడుతుందా, అనేకం కనబడుతుందా? ప్రాక్టికల్గా అనేకం కనబడుతుంది. అప్పుడు నువ్వు ఎరుకలకు తెచ్చుకో. అనేకము కనబడుతున్నా అనేకమునందు ఈశ్వరుడు మాత్రం ఏకమే అని ఎరుక కలిగితే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. ఎందులో ఇది 18వ అధ్యాయంలో భగవద్గీతలో స్వామి చెప్తున్నాడు. ఏం చెప్పినా భగవద్గీతే, స్వామి మాట్లాడకపోతే ఏది లేదు మనకి. ఇక్కడ విడివిడిగా కనబడుతున్న వాటి యందు ఏకంగా ఎవడున్నాడో వాడిని తెలుసుకోవడమే సాత్విక జ్ఞానం అని చెప్పాడు మహాత్ముడు ఇక్కడ. కనుక గణములు భిన్నము, పతి ఏకము, భిన్నత్వంలో ఏకత్వం గణపతి. చూసారా? ఇప్పుడు నామ వివేచన మీకు ఎక్కడ తీసుకెళ్ళిపోయింది. గణపతి అన్నా, విష్ణు అన్నా, శివ అన్నా, ఇంద్ర అన్నా, ప్రతి దానికి అర్థం ఉపనిషత్తు చెప్పే పరబ్రహ్మ భావాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఎవడైతే పరబ్రహ్మ, బ్రహ్మ అంటే అర్థం ఏంటండి? 4 ముఖాలు అయినండి. బ్రహ్మ అంటే అన్నిటికంటే పెద్దవాడు, అంతటా వ్యాపించినవాడు, బృహత్వ బ్రహ్మణత్వ. ఇప్పుడు ఇవన్నీ కూడా నిర్గుణమని చెప్పబడుతున్న పరబ్రహ్మ యొక్క అర్థం ఏమి తీసుకెళ్ళిపోతున్నాయా లేదా? కనుక నామార్థ విచారణ బ్రహ్మ పర్యవసానం అవుతుందా లేదా? కనుక ముందు నామ ఉచ్చారణ చేయాలి, తర్వాత నామాన్ని విచారణ చేయాలి. అదే పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతండి. విన్నారు ఎప్పుడైనా? వాడు ఏమన్నాడు? జాగ్రత్తగా విన్నారా? నామోచ్చరణాత్ అన్యోపాయం అనలేదు, నామస్మరణాత్ అన్నాడు. ఇక్కడ మన స్మరణ చేస్తున్నామా? స్మరణ ఉచ్చారణ వాక్కార్యం, స్మరణ మనఃకార్యం. మనస్సు యొక్క పని స్మరణ. స్మరణ చేయాలి అంటే అర్థ విచారణతో నామాన్నంటే నీకు మోక్షం వస్తుంది. అది చెప్తున్నారు ఋషులు. బోళ్ళంత శోధించి 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 మనకి ఇచ్చారు. నామస్మరణ చేసుకో. అది రామాయణ చపలాక్షుల పేరు, కామాదులు గోరువారు వేరు. రామాయణ బ్రహ్మమునకు పేరు, ఆ మానవ జననాదుల తీరు. తెలిసి రామచింతనతో నామము సేయరు ఓ మనసా అన్నాడు త్యాగయ్య. రామ అంటే సుందరి రమణీ రామ అని ఎవరి కోసం చెప్తుంది. అందగత్తే అని అర్థం. కనుక రామ అంటే అందగత్తే అని అర్థం ఎవరికి తెలుస్తుంది? కాముకుడికి. రామ అంటే బ్రహ్మం అనే అర్థం ఎవరికి తెలుస్తున్నది? పరమాత్మ యందు నిష్ట కలిగిన వాడికి. కనుక రామ అనే శబ్దము పరబ్రహ్మపరంగా అన్వయించినప్పుడు వాడు బ్రహ్మానుభవం వచ్చిందా లేదా? కనుక తెలిసి రామచింతనతో నామము చేయి. తెలిసి తెలిసి అనడానికి జ్ఞానముతో. ఇప్పుడు తెలిసింది కదా, ఇక్కడ నాలెడ్జ్ అనే అర్థంలో తీసుకుంటే నామానికి అర్థం తెలిసి చేయి. లేదండి అర్థం తెలియకుండా చేసినా కూడా మంచిదేట. అంటే నేను అర్థం తెలుసుకోనయ్యా అని చెప్పడం. నిజమే, అర్థం తెలియకుండా చేసినా దాని ఎఫెక్ట్ దానికి ఉంటుంది. దానికి మంత్రశక్తి అని అంటారు, శబ్దశక్తి అని అంటారు. ఇక్కడ ఎనర్జీ ఆఫ్ సౌండ్, ది మియర్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సౌండ్ హ్యాజ్ ఎ ఎనర్జీ, అందులో సందేహం లేదు. రామ అన్నప్పుడు ఒక శక్తి పుడుతుంది అందులో. కానీ అర్థ విచారంలో దాని పరతత్వం అర్థమవుతుంది. కానీ ముందు ఏదో ఉచ్చారణ చేస్తే కొన్నాళ్ళకి అర్థం తెలుసుకుంటే బాగుండేమో అని బుద్ధి పుడుతుంది. కనుక ముందు చిన్నప్పటి నుంచి ఉచ్చారణ నేర్పేయండి. అంతేకాని చిన్నప్పుడు రామ అనగా పరబ్రహ్మము, పరబ్రహ్మం అనగా అంటే వాడి నామము అక్కలేవి అక్కలేదు కానీ ముందు నేర్పేయండి. తర్వాత వాడికి తెలుస్తుంది. ఆవులు చూడండి ముందు తినేసి తర్వాత నెమరేసుకుంటాయి. అలా కొన్ని కొన్ని జరగాలండి. అది నాకు తెలిస్తే కానీ చేయనంటే చేస్తే కానీ తెలియదు ఆయన అంటాడు. చాలా చిత్రమైనవి ఇవన్నీ కూడా. కనుక అన్నీ తెలుసుకుని చేయలేం, చేస్తూ తెలుసుకోవాలి ఇక్కడ. కనుక నామము దివ్యనామ దివ్య రూపం వచ్చాయి. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. నామరూపరహితుడైనటువంటి పరమాత్మ నామరూపములు ఎందుకు స్వీకరించాడు? మొదటి కారణం విశ్వ నిర్వహణ. నామరూపమైన ప్రపంచమంతా నిర్మించడానికి ఆయన స్వీకరించాడు. 2 నేను ధరించడం కోసం. అంతే కదా, నామరూపరహిత తత్వం అందుకోవడం కోసం ఆయన దివ్యనామ దివ్య రూపాలు స్వీకరించాడు. కనుక ఆ నామానికి అట్రిబ్యూట్ చేయాల్సినవి 2, దివ్య దివ్య దివ్యనామ దివ్య రూపములు స్వీకరించాడు ఆయన. అయితే ఏమంటే నామరూప తత్వం అనంతం, నామరూపతత్వం అంతం, అంతమంతం. అంతే కదా, ఒక రూపంలో ఉన్నాడంటే ఈజ్ లిమిటెడ్, ఒక నామంలో ఉన్నట్టు ఈజ్ లిమిటెడ్. నామరూపరహితుడంటే అనంతుడు. అనంతమైనది అంతములో చెప్పడం తప్పు కదండి. అంటే మంచి భావం చెప్పారు ఇక్కడ. ఒక చిన్నపిల్లవాడు తల్లి దగ్గరికి వచ్చి అమ్మా నన్ను ఎత్తుకో అంటున్నాడు. ఎత్తుకో అన్నప్పుడు 2 చేతులు తల్లి మీదకి చేస్తాడు. ఒక్కసారి ఆలోచించండి. లాజికల్గా ఆలోచించేవాళ్ళు వీడు చెయ్యి చాస్తే అమ్మ భుజం అందుకోగలడా, అనవసరంగా చెయ్యి చాచాడు అని అక్కడ లాజిక్ తీయకూడదు. అమ్మా ఎత్తుకో అంటాడు, అవునా లేదా? అమ్మా ఎత్తుకో 2 చేతులు చాచడంలో భుజం అందుతుందా? కాదు. నేను వెళ్ళవలసిన చోటు అది, వెళ్ళలేనమ్మా అన్నాడు. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది? వాడి కోసం తను వంగుతుంది, వంగి ఎత్తుకుంటుంది. వంగినప్పుడు వాడికి అందుబాటులో ఉన్న హైట్కి ఆవిడ దిగింది. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. దిగిందా లేదా?
ఆవిడ దిగవలసిన అవసరం ఏముందండి? నేను వంగను, నేను ఇట్లే ఉందును అని ఆవిడంటే ఈ పిల్లాడు బతికేమైపోతుంది ఇక్కడ. కానీ తల్లి ఆ లాజిక్ ఆలోచించదు. నేను వంగినా, నేను తగ్గినట్టు కనిపించినా నా పిల్లాడి కోసం దిగుతా అని చెప్పి ఆవిడ ఒదుగుతుంది. ఒదిగి హైట్లోకి దిగి 2 చేతులు పట్టుకుని మళ్ళీ యథాస్థితికి వచ్చి వాడు పట్టుకుంటుంది ఇక్కడ. కానీ వాడు అందుకోలేని భుజంపైకి తెచ్చుకోవడం కోసం తల్లి వాడికి అందుబాటులోకి ఒదిగిందా లేదా? అలాగే నామరూపాలకు అతీతుడైన పరమాత్మ తన భక్తుడిని అనుగ్రహించడం కోసం నామరూపాలకు ఒదిగి వచ్చాడు. ఆ ఒదిగి రావడం ఎందుకయ్యా అంటే ఆ నామరూపాలు పట్టుకుంటే మనం ఎదిగి వెళ్ళగలం. కనుక భగవంతుడు మన కోసం ఒదిగి వస్తే అది పట్టుకుని మనం ఎదిగి వెళ్ళడానికి ఇది తెలుసుకోవాలి. కనుక దిగి వచ్చాడే లేదా? దిగి రావడాన్ని సంస్కృతంలో అవతరించుట అంటారు. ఇక్కడ దిగి వచ్చుట అంటే అవతరించుట. ఎవడైతే మనసా నమనుతే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అని ఉపనిషత్తు చెప్తుందో, మనసుకు మాటకి అందరినటువంటి పరమాత్మ ఆ పరమాత్మని పొందాలని చిత్తశుద్ధితో తప్పించిపోయే జీవుడి కోసం దివ్యనామ దివ్య రూపమును స్వీకరించి వస్తాడు. అంత మాత్రానికి తగ్గిపోయాడు అనుకోవద్దు, తల్లి తగినట్టే. ఆ దివ్యనామ దివ్య రూపాలతో రావడానికి అవతారములని పేర్లు. ఈ అవతారములని మన కోసం ఆయన ధరించాడు కనుక ఆ అవతారములతో ఆయన చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని లీలలు అంటారు. అవతారములు ఏం దాన్ని ప్రకటించినవి దివ్య రూపములు, అవతారములు ఏం దాన్ని ప్రకటించినవి దివ్య నామములు, అవతారం ఏం దాన్ని ప్రకటించినవి దివ్య గుణములు, అవతారం ఏం దాన్ని ప్రకటించినవి దివ్య మహిమలు. ఇప్పటికి ఎన్నొచ్చాయి జాగ్రత్తగా విన్నారా? లీల, నామం, రూపం, గుణం, మహిమ, తర్వాత తత్వం 6 ఉంటాయి. ప్రతి అవతారంలో 6 ఉంటాయి. 6 అవతారాన్ని డీల్ చేయాలి. కొంతమంది లీల దగ్గర ఆగిపోతారు, కొంతమంది నామరూపాల దగ్గర ఆగిపోతారు, కొందరు ఆయన ప్రకటించిన అనంత కళ్యాణ గుణాన్ని చూస్తే ఆహా ఏమి దివ్య గుణములండి. ఒక గుడ్ క్వాలిటీ కనబడితే ఒళ్ళు పులకించిపోతుంది లోకంలోని. ఒక ఆయన ధర్మం యందు నిలబడి ఎలాంటి త్యాగానికైనా సిద్ధమై కనబడితే ఆహా అంటామా లేదా? అలాంటి గుణం ఒక పెర్ఫెక్ట్ స్టేట్లో, కంప్లీట్ స్టేట్లో భగవంతుడు చూపిస్తాడు అవతారంలో. అప్పుడు నీ ఒళ్ళు అంత పులకించిపోతుంది ఇక్కడ. కనుక లీలా, నామ, రూప, గుణ, మహిమ, తర్వాత తత్వ, ఈ 6 కలిపి ప్యాక్ చేస్తే దాని పేరు అవతారం. అవతారాలు 6 చూపిస్తాడు ఆయన. ఈ అవతరించి స్వామి 6 ప్రకటిస్తాడు. ఆ భక్తుడు అవతారాలు తలంచుకుంటూ అవతారాల్లో ఆయన చూపించిన దివ్య నామాల్ని పలుకుతూ, ఆ రూపాన్ని ధ్యానిస్తూ, ఆ లీలల్ని స్మరిస్తూ, ఆ గుణమహిమల్ని భావిస్తూ, తత్వచింతన చేస్తూ అవతారంతో తాదాత్మ్యం చెంది ముక్తిని పొందుతాడు. కనుక ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది నామరూపాతీతుడైన భగవంతుడు దివ్యనామ దివ్య రూపమును స్వీకరించి అవతరిస్తాడు. అవతరించినటువంటి ఇప్పుడు ఆయన చేసే పనులని లీలలంటారు. ఆ లీలల్ని మనం స్మరించి ధరించాలి. అందుకోసం భగవంతుని అవతార గాథలన్నీ ఒక చోట చెప్పబడతాయి. ఆ చెప్పబడిన గ్రంథం పేరు భాగవతం. భాగవత స్వరూపం ఇది. కనుక భగవంతుడి కథ భాగవతం. భగవంతుడు చెప్తే భగవద్గీత, భగవంతుడు చేస్తే భాగవతం. చెప్తే గీత, చేస్తే భాగవతం. రెండిట్లో భగవత్ శబ్దం కామన్. పరిశీలించారా? రెండిట్లో భగవత్ శబ్దం ఉంది. కనుక భగవంతుడి మాట భగవద్గీత, భగవంతుడి చేష్ట భాగవతం. అది దృష్ట, అది సిద్ధాంతం, ఇది దృష్టాంతం. భగవద్గీత సిద్ధాంతం, భాగవతం దృష్టాంతం. భగవద్గీతలో ఏమి చెప్పాడు అనేది ఒక థియరీ అయితే తన ప్రాక్టికల్గా చేసి చూపించింది భాగవతం. కనుక భగవద్గీతలో ఏది నువ్వు ఆలోచనతో జ్ఞానంతో గ్రహిస్తున్నావో దాన్ని ఇక్కడ కథతో, రూపంతో, లీలతో అదే గ్రహిస్తున్నావు. ఇది తెలుసుకోవాల్సింది. కనుక భగవత్ శబ్దం 2 చోట్ల ఉండడంలో విశేషం ఇది. కానీ భగవంతుడికి సంబంధించినది భాగవతం, భాగవతులకు సంబంధించినది భాగవతమే. బాగుందే. భాగవతులు అంటే ఎవరు? భగవంతుడికి సంబంధించిన వారు భాగవతం. నేను చాలా తెలుగులోనే చెప్తున్నాను అనుకోండి, కానీ నేను ఖచ్చితంగా చెప్పగలను. నిజంగా భగవంతుడిపై ప్రేమ ఆయన కావాలనుకున్న వాళ్ళకి మాత్రం సులభంగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. భగవంతుడికి సంబంధించినది భాగవతం, భగవంతుడికి సంబంధించిన వారు భాగవతులు. కనుక భగవంతుడికి మధ్య ఏమున్నది? కనుక భగవంతుడి భక్తులకు అనుసంధానం అగరబత్తి గారి భాగవతం. కనుక భాగవతుడికి భగవంతుడికి అనుసంధానం. దాన్ని బట్టి భాగవతుల కథలు, భగవంతుని కథల పేరు భాగవతం. అంటే భగవంతుడికి సంబంధించిన వారు ఎలా ఉన్నారో తెలుసుకుంటే, ఎలా ఉంటే మనం భగవంతుడి వాళ్ళం అవుతామో తెలుస్తుంది. మనం భగవంతుడి వాళ్ళం అవునా కాదా? కాదండి.
కాదని భగవంతుడి వాళ్ళే అందరూ అని అంటాం, నిజమే. మరి అందరూ భగవంతుడి వాళ్ళైతే కొందరిని ఎందుకు భాగవతులు అన్నారంటే, అందరూ భగవంతుడి వాళ్ళే కావచ్చు, కానీ నేను భగవంతుడి వాడిని చెప్పుకొనగలిగే వాళ్ళు ఎంతమంది? ఎవరైనా మనల్ని అడిగారు అనుకుని, నువ్వెవరివి అంటే పలానా వాడికి బిడ్డని, పలానా భర్తని, పలానా భార్యని, పలానా ఉద్యోగి, ఇవన్నీ చెప్తాను, కానీ భగవంతుడి వాడిని ఎవడైనా చెప్తాడు. అంటే మనల్ని మనం ఎన్ని ముక్కలు చేసుకున్నామంటే, ఉద్యోగిగా ముక్కలు చేసుకున్నాం, ఆస్తిపరుడిగా ముక్కలు చేసుకున్నాం, సంబంధాలతో ముక్కలు చేసుకున్నాం, ఫలానా వాడిని, ఫలానా వాడిని, ఫలానా వాడిని, కానీ భగవంతుడి వాడిని ఒక్క మాట లేదే మన లోపల. కనుక మనల్ని మనం భగవంతునికి విభక్తం చేస్తే, వాడిని విభక్తం చేయగలిగితే అదే భక్తి వరకట్లేదు. భగవంతుడి వాడిని అనుకోగలిగితే అదే భాగవతం. కనుక భగవంతుడితోనే నాకు సంబంధం, కానీ భగవంతుడితో సంబంధం సహజం, మిగిలిన సంబంధాలు అసహజం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అసహజమైనవి ఇవన్నీ కూడా అది సహజమైనది. కనుక భగవంతుడికి సంబంధం ఒక్కటే సహజం, అదొక్కటే శాశ్వతం, మిగిలినవన్నీ అశాశ్వత బంధాలే. ఇది ఎంత గింజుకున్న సత్యం అంటే ఇక్కడ ఏం చెప్తారని వేదాంత భగవంతుడి సత్యం ఆయనతో ఉంటే చాలంటారు. నాకు ఇంకా 3 వ్యాపకాలు ఉన్నాయి, ఇవేవి నిలబడవు సత్యం. కానీ ఆఖరి మోకాళ్ళు విరిగితే కానీ తెలియదు. కనుక అసలు వాడు ఇది గ్రహించాలి, మిగిలింది అదొక్కటే. అందుకే స్వామి ఏది మిగలదో అది మిగులుతుందనుకుని, నేను తెలుగులోనే చెప్తున్నాను, ఒక ఏకాగ్రత పెట్టుకొని చాలు. ఏది మిగలదో అది మిగులుతుందనుకుని దాన్నే పట్టు కూర్చున్నాను. అసలు నేను ఎప్పుడు ఏది మిగులుంటుందో దానికి సంబంధించిన వాడిని అయ్యా, కానీ అది గుర్తించక మిగలనివే మిగులుతాయని పట్టుకు వేలాడుతున్నాను. కనుక మిగలనివి మిగులుతాయని పట్టుకుంటే మృత్యుబంధనం, ఏది మిగులుతుందో దానితో నాకు బంధం ఉంది, ఇది తెలుసుకుంటే అమృతత్వం. అందుకే మృత్యోర్ముక్షీయ మా అమృత ఇది అర్థం. విష్ణు గురించి చెప్తూ మృత్యుంజయ మతం తెచ్చారా అనే అజ్ఞానులు ఎవరు ఇక్కడ లేరని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మొత్తానికి ఈ భవ్యమైన ఈ తత్వం తెలుసుకోవడానికి నేను భాగవతం చెప్పడానికి అంత ఉపోద్ఘాతం చెప్పాను తప్ప మరేమీ లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ విషయం ఎంతవరకు చెప్పిన ఉపోద్ఘాతం ఉన్నదే, ఇది ప్రాతిపదికగా మనం భావన చేసుకుంటూ అవతార పర్యవేక్షణ చేయాలి. సాధారణంగా కృష్ణలీలలు రామలీలలు విన్నప్పుడు ముందు భౌతికంగా ఒక లేమేన్గా ఒక ఆసక్తి కలుగుతుంది. మరీ నాస్తికంగా దుర్మార్గంగా ఆలోచించామని వదిలేయండి, కాస్త పాజిటివ్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళగా వింటూ ఉంటే ఒక ఆసక్తి కలుగుతుంది. అదొక లేయర్ మాత్రమే. తర్వాత ఆ నామరూప గుణలీలపై ప్రేమ కలిగి ఆ తత్వంలోకి వెళ్ళిపోవాలి. ఇక్కడ అలా లాగ్గలిగే శక్తి ఆ అవతారాల్లో ఉందండి ఇక్కడ. అందుకే స్వామి యొక్క అవతార లీలలన్నీ కూడా మనం స్మరించి తరించడం కోసమే వచ్చినవి. ఆ మథనం చేయగా మనం ఆ తత్వస్ఫురణతో ఏకం అవుతాము, అది కలగాలి. అందుకే భగవంతుడు తన లీలల ద్వారా ప్రకటించినది ఏమిటంటే, నామరూపాతీతమైన తన తత్వం ఏదుందో దానిని ఆయన ప్రకటిస్తే దాని పేరు లీల అంటారు. కనుక లీల దేన్ని చెప్తుందయ్యా అంటే తత్వాన్ని ప్రకటిస్తుంది అన్నాడు ఇక్కడ. కానీ లీల తత్వ ప్రకటనకే చెప్పబడుతుంది. కానీ ప్రతి అవతారం ఒక తత్వాన్ని చెప్తుంది. తత్వదృష్టిలో చూడాలి, నువ్వు తత్వదృష్టి కలిగి ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు, తత్వం కలిగే వరకు సగుణ బ్రహ్మోపాసన ఇవన్నీ చేయాలండి, తత్వం తెలిసిన తర్వాత విడిచిపెట్టేయాలని కాదు. తత్వం తెలిసిన తర్వాత తత్వదృష్టితో చేయాలి, అది తెలుసుకోవాలి. తత్వదృష్టితో పెట్టి చేయగలిగితే మాధుర్యం బాగుంటుంది, అప్పుడు మాధుర్యం భలే ఉంటుంది. అందుకే తత్వదృష్టితో భగవత్ కథని చెప్పడానికి ప్రయత్నించడమే ఈ రోజు రుచి చేసేది ఇక్కడ. మొత్తానికి అసలు సమస్య పక్కన పెట్టేశాం. భక్తి కర్మజ్ఞానములే చెప్పాడు కానీ కృష్ణ పరమాత్మ భక్తిని చెప్పలేదు. భక్తిని వీటి వరసలో చెప్పలేదు, అది ఇక్కడ చెప్పకపోలేదు. ఆయన భక్త్యాత్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టించ పరంతప. 11వ అధ్యాయం చివరిలో చెప్తున్నాడు, భక్తి తప్ప మరొక మార్గము చేత నన్నెవరు గ్రహించలేదు. కనుక అన్నిటికంటే గొప్ప మార్గం ఏమైంది? భక్త్యాత్వనన్యయా శక్య అహమేవం విధోర్జున. నా యొక్క యథార్థ స్వరూపము తెలియాలంటే భక్తి ఒక్కటే సరైన. భక్తి వల్ల ఏం జరుగుతుందంటే జ్ఞాతం ద్రష్టుంచ తత్వేన. ఇక్కడ జ్ఞాతం అంటే తెలుసుకొనుట, అంతేగాని అనుభవం అని కాదు. జ్ఞాతం ముందు నేనేమిటో తెలియాలి కదయ్యా, అది భక్తి వల్ల. ప్రేమ ఉన్నప్పుడే నా గురించి తెలుస్తుంది నీకు. కనుక జ్ఞాతం. అందుకే కృష్ణుడు ఉన్నాడండి, వేణు ఊదాడండి, కొండెత్తాడండి, అక్కడ దాక్కు కృష్ణుడికి ఏమిటి, ఆ వేణువుదరంలో పరమార్థం ఏమిటి, ఆ పర్వతాన్ని ఎత్తడంలో ఉద్దేశం ఏంటి, ఇన్ని రకాల లీలలు చేయడంలో ఆయన గొప్పతనం ఏంటో ఆలోచించు, తెలుసుకో. అప్పుడు ప్రేమ వల్ల తెలుసుకుంటావు, తెలుస్తున్న కొద్దీ ప్రేమ పెరిగిపోతుంది. రెండు కూడా ప్రేమ వల్ల తెలుసుకున్నట, తెలుసుకున్న కొద్దీ ప్రేమ పెరుగుతా. కనుక జ్ఞాతం తద్ద్రష్ట చూచుట అన్నాడు ఇక్కడ.
తెలిసిన తర్వాత చూస్తావు అన్నాడు. అంటే ప్రేమ వల్ల, భక్తి వల్ల భగవంతుని చూడొచ్చు. ఎలా చూడొచ్చు? రాముడిని రాముడిగా చూడొచ్చు, కృష్ణుని కృష్ణుడిగా చూడొచ్చు. మన మనస్సుతోనే చూస్తాం, కానీ ఆయన అవసరమైతే కనబడతాడు. సాక్షాత్కారం కూడా సత్యమే. అలా అనుకుంటే కనబడతాడండి. ఆయనకేం పెద్ద నష్టం? నీకోసం అనుగ్రహించి చూడగలవు, భక్తితోనే చూడగలవు. జ్ఞాతం ద్రష్టించ, చూచుట అనే దానికి మరొక మాట ఉంది. కనబడటం అంటే కంటికి కనబడటం కాదు. మన పెద్దవాళ్ళు అంటే రుచి చూశారా అని. అంటే రుచి ఎదురుగొట్టి టెంకని కనబడుతుంది వచ్చి. రుచి చూశారా అంటే అర్థం ఏంటండి? రుచి ఎక్స్పీరియన్స్, అనుభవానికి వచ్చిందా అని. జ్ఞాతం ద్రష్టించ, పరమాత్మ గురించి తెలుసుకొనుట జ్ఞాతం, అనుభవానికి తెచ్చుకొనుట ద్రష్టి. ఆ అనుభవంతో ఆయనలో లీనమగుట తర్వాతి తత్వేన ప్రవేశం. ఇంకా ఆయనలో తాదాత్మ్యం చెంది ఐక్యమగుట ఏదైతే ఉన్నదో జీవ బ్రహ్మైక్యం అనేది, అది మూడవ స్థితి. ఈ మూడు కలగాలంటే ఉండవలసిందేది భక్తి. భక్త్యాత్మనేయ శిక్ష. ఇప్పుడు భక్తి అనే మార్గాన్ని తీసుకుందాం. అది కర్మ మార్గమా, జ్ఞాన మార్గమా? మీ విచక్షణకి విడిచిపెడుతున్నాను. కొంతమంది కర్మ భక్తి జ్ఞానం అనే వ్యవహారం కొన్ని శాస్త్రాల్లో ఉంది, లేకపోలేదు. ఉద్ధవ గీతలో ఉంది కర్మ భక్తి జ్ఞానం అనేది. అక్కడ భక్తికి అర్థం ఉపాసన అనే అర్థంలో వాడాడు. నేను ఇవాళ కేవలం విచారణశీలులు తరించాలని తపన పడే వాళ్ళ కోసమే ఈరోజు ఉపన్యాసం. నేను ఒకసారి కృష్ణకథలో దిగిపోయానా ఇంక పర్వాలేదు, ముందు తెలుసుకుని దిగుదామని మరి ఏం లేదు. కానీ ఇప్పుడు ప్రధానంగా, ఎందుకంటే ఆ కథలో దిగే ఇంకా ఆలోచించనివ్వడండి, అంత మధురమూర్తి. అందుకే అన్ని ఆలోచనలు ఇప్పుడే చేసుకుంటే తర్వాత హాయిగా ఉంటుంది, మనకి ఏ కన్ఫ్యూజన్ లేకుండా. లేకపోతే కృష్ణ కథలతో తాదాత్మ్యం పొందుతూ ఉంటే మధ్యలో మనం ఏం పుస్తకాలు చదివేసాం కనుక ఈ కథలతో తాదాత్మ్యం చెప్తున్నానే పొరపాటు పడిపోయానే, నిర్గుణమైన బ్రహ్మమే గొప్పది కదా అనుకుంటాం. ఇది ఆనందించడం అటు నిలబడ్డాం. అందుకనే ముందింత చెప్పాల్సి వస్తుంది ఏంటి కాదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ యొక్క విశేషంలో జ్ఞాతం దృష్టించే తత్వేన ప్రవేశించ. భక్తి ప్లేస్మెంట్ ఏమిటి? కర్మ జ్ఞానం అని చెప్పారు కదా, మధ్యలో పెడదామండి. కర్మ భక్తి జ్ఞానం అన్నారు కదా, కాదు. అక్కడ భక్తి ఉపాసనగా పర్యాయ పదంగా వాడారు. ఇక్కడ ఉపాసన అని మళ్ళీ కూడా వచ్చిందండి. ఇప్పుడు వచ్చింది ఉపాసన. ఇప్పుడు మనం చెప్పే మాటలన్నీ ఒకటి శివభక్తుడు, ఒకటి విష్ణు భక్తుడు. అంటే ఉపాసకుడు అంటాం. శివోపాసకుడు, విష్ణు ఉపాసకుడు. ఇది ఇక్కడ ఉపాసన. ఉపాసన అంటే ఏం చేస్తారండి? సాధారణంగా మీ అందరికీ తెలుసు, ఒక గురువు దగ్గరికి వెళ్తారు. నీకు ఏ దేవత ఇష్టమో దేవతకి సంబంధించిన మంత్రం తీసుకుంటాం, దాన్ని పూజ రూపంలో చేస్తావు, పారాయణలు చేస్తావు, స్తోత్రాలు చేస్తావు. ఆ దేవతకు సంబంధించినవన్నీ ప్రక్రియ రూపంలో పెట్టుకుంటాం. మానసిక కర్మ, వాచిక కర్మ, కాయిక కర్మ మూడు చేస్తావు. ఇక్కడ మనస్సులో ఆ భగవంతుడి నామాన్ని జపం చేస్తావు, రూపాన్ని స్మరిస్తావు, లీలలు తలంచుకుంటాం. చేతులతో పూజ చేస్తాం, వాక్కుతో స్తోత్రం చేస్తాం, మూడింటితో. ఇదే కదా ఉపాసన అంటే. చేస్తావు అన్నారు కర్మ అంటారు. అప్పుడు ఉపాసన కర్మ అయింది. ఉపాసన కర్మ అయినప్పుడు కర్మ మార్గంలో కలిపి వచ్చు కదా, అప్పుడు మళ్ళీ రెండే మిగిలే, కర్మజ్ఞానమే. కనుక ఉపాసన కర్మయా విడిగా చెప్పాలా? ఇది పెద్ద ప్రశ్న వేయాలండి ఇక్కడ. ఉపాసన సకామంగా చేస్తే కర్మలో చేర్చేయి. ఉపాసన ప్రేమగా నిష్కామంగా చేస్తే జ్ఞానానికి తగులుతుంది. కనుక రెండింటికి మధ్యలో ఉపాసన ఉంది. కర్మ, ఉపాసన, జ్ఞానం. ఇప్పుడు మన ఉపాసన ఏ స్థాయిలో ఉందో ఆలోచించుకుందాం. మొట్టమొదట కర్మగా చేసుకుంటూ నేను ఫలానా దేవుడి భక్తుని కనుక నా బాగుండాలి అంటే కర్మ మార్గమేది, కానీ మంచిదే. అది సత్కర్మ కనుక తప్పకుండా మనం ధరింపజేస్తుంది. కానీ ఆ కర్మని, ఉపాసన అనే కర్మని ప్రేమగా భగవంతుని మీద ప్రేమగా ఆయనే పట్టుకుని వరకు చింతన లేకుండా చేసేవనుకో, ఈ కర్మ నిన్నేం చేస్తుందంటే ఆ సగుణ బ్రహ్మపై అఖండమైన ప్రేమను నింపేసి అది ఈ జన్మలోనే నీకు ఆ ఈశ్వరానుగ్రహం వల్ల జ్ఞానము మోక్షం వచ్చేట్టు చేస్తుంది తప్పకుండా. ఎప్పుడు? నిష్కామంగా ప్రేమగా చేయగలిగితే, తాదాత్మ్యంతో చేస్తే ఈ జన్మలోనే అది నీకు నిర్గుణ జ్ఞానాన్ని, ముక్తిని ఇస్తుంది. ఒకవేళ నువ్వు చేస్తూ ఉన్నావు కానీ ఆయుష్ అయిపోయింది, అప్పుడు ఏం చేస్తుందంటే ఆ దేవతకి సంబంధించిన లోకానికి తీసుకువెళ్తుందండి, సగుణ బ్రహ్మలోకం. ఇది అనేక పురాణాలు, అనేక శాస్త్రాలు పరిశీలించి ఒక్క మాటలో మీకు చెప్తున్న అంశం. ఎవరు ఏ లోకానికి వెళ్తారో మనం తెలుసుకోవాలి కదా. శివ పూజ చేసిన వాళ్ళందరూ కైలాసానికి, విష్ణు పూజ చేసిన వాళ్ళందరూ వైకుంఠానికి వెళ్ళరు. ఎవరైతే విష్ణు పూజ చేసేటప్పుడు అవ్యాజమైన ప్రేమతో పేరు తలంచుకుంటే ఒళ్ళు పులకించిపోయి కళ్ళ అశ్రువులు రాలుతూ ఆనంద తన్మయులై విశ్వాన్ని విస్మరించి అఖండ వైరాగ్యంతో లౌకిక సుఖాన్ని గడ్డి పరకల్లా తీసి పారేస్తారో అలాంటి పరాభక్తులు, వాళ్ళని పరాభక్తులు అంటారు, ముఖ్య భక్తులు అంటారు. అలాంటి పరాభక్తులు, ముఖ్య భక్తులు, వాళ్ళకి ఎన్ని పేర్లు చూడండి. అనన్య భక్తులు, ఏకాంత భక్తులు.
అలాంటి మహాభక్తులు ఉంటారే వారు మాత్రమే ఈ శరీర పతనానంతరం వారు ఉపాసించే ఆ ఉపాస్య దేవత యొక్క లోకానికి చేరుకుంటారు. అక్కడ వారు దివ్యమైన ఆనందానుభూతి పొందుతారు. ఆడ తర్వాత ఆ ఉపాస్య దేవత అనుగ్రహం చేత దివ్యమైనటువంటి ఉపాస్య దేవత యొక్క కృప లభించి ఆ పరమాత్మ యందు లీనమవుతారు. తర్వాత నిర్గుణ బ్రహ్మ జ్ఞానం అక్కడే లభించి లీనమవుతారు. మళ్ళీ వాడు తిరిగి పుట్టారు. ఇప్పుడు తెలిసింది కదా. కనుక సగుణ బ్రహ్మ భక్తి కలిగిన వారికి కూడా ముక్తి ఉంది, వాళ్ళు తిరిగి పుట్టరు. ఈ మాటకి ప్రమాణం బ్రహ్మసూత్రాలు. న పునరావర్తంతే న పునరావర్తంతే అని 2 మార్లు చెప్తాడు ఈ మాటని. ఎవరైతే సగుణ బ్రహ్మముని అవ్యాజమైన ప్రేమతో, నిష్కపటమైన ప్రేమతో, పరమానందంతో తలంచి తలంచి తరించుతారో వాళ్ళు ఈ జన్మలోనే దివ్యమైన అనుభూతిని పొందగలరు, ముక్తి అనుభూతిని పొందగలరు, జీవన్ముక్తులు కాగలరు. ఒకవేళ అలా కాలేనప్పుడు శరీరం పతనమైతే వాళ్ళ సగుణ బ్రహ్మలోకానికి అయితే మన దీపంలో ఏదో వైకుంఠం లేదా కైలాసానికి చేరుకుని అక్కడ అనేక కాలములు అనుభవించి తర్వాత సగుణ బ్రహ్మతత్వం ద్వారా నిర్గుణ బ్రహ్మమును గ్రహించి అందులో ఐక్యమవుతారు. ఇది మనకి దేవీ భాగవతంలోనూ చెప్పిన సారాంశం. అర్థమైంది కదా. ఇప్పుడు మనకు స్పష్టంగా తెలిసిపోయింది. కోరికలతో చేస్తే ఈ లోకం ఆ లోకం తిరుగుతూ ఉంటాం, నిష్కామంగా చేస్తే భవ్యమైన వాళ్ళ లోకానికి చేరుతాం, ముక్తి లభిస్తుంది. కనుక సగుణ బ్రహ్మోపాసన అయినా నిర్గుణ బ్రహ్మ జ్ఞానమైన ముక్తిని ఇస్తుంది. కనుక ముక్తి కావాలనుకున్న వాడు ఇందులో ఏ 2 అయినా పట్టుకుంటే చాలు. సగుణ బ్రహ్మ ఉపాసన ద్వారా క్రమముక్తి, నిర్గుణ బ్రహ్మ జ్ఞానం వల్ల జీవన్ముక్తి లభిస్తాయి. ఇక్కడ ఏదైనా ముక్తి హేతువే తప్ప 2 గొప్పవే. ఇది గ్రహించగలిగిన అంశం. ఎందుకంటే కొంతమంది హల్వా తినేటప్పుడు క్యారెట్ హల్వా ఇష్టమని పిల్లవాడికి తల్లి రోజు పెడుతుంది. కానీ వాడికి అదంటే ఎప్పుడు అదే ప్లేట్లో పెడుతుంటే విసుగొచ్చింది. ఆఖరికి ఒక తల్లి ఒక చిన్న పని చేసింది. ఒక ప్లాస్టిక్తో స్టీల్తో ఒక మౌల్డ్స్ తీసుకొచ్చింది ఆవిడ. ఆ మౌల్డ్స్ ఒకటి పులి రూపంలో, ఇంకోటి బాతు రూపంలో, చిలక రూపంలో ఉన్నాయి. వాటిలో ఈ క్యారెట్ హల్వాని పూరి పళ్ళెల్లో పెట్టింది. 2 పిల్లలు ఆడుకుంటున్నారు. ఇలా రారా, నీకు చిలక పెట్టే, నీకు బాతు పెట్టాను రా అని. నా చిలక బాగుందన్నాడు వాడు, నా బాతు బాగుందన్నాడు వీడు. 2 కలిసి తిన్నారు. ఏంటి తిన్నారు? చిలక బాతు కదా, హల్వాయే తిన్నారు. చూసారా. కానీ ఇద్దరిలో జగడం ముదిరింది. చిలక బాగుందా హల్వా బాగుందా కొట్టుకున్నట్ట. కానీ నువ్వు చిలక తినలేదు, నువ్వు హల్వా తినలేదు, నువ్వు చిలక తినలేదు, నువ్వు బాతు తినలేదు, హల్వా తిన్నావు. కానీ హల్వా నిర్గుణ బ్రహ్మం, చిలక బాతు సుగుణ బ్రహ్మం. ఇది అర్థమైతే ఎలా పట్టుకునేది ఒకటే తత్వం, 2 బ్రహ్మమేగా. అందుకే గొప్ప గొప్ప తత్వవేత్తలైన వాళ్ళు కూడా నిర్గుణ బ్రహ్మ జ్ఞానం కలిగి ఉన్న సగుణ బ్రహ్మ రూపంలో చూసినప్పుడు వాళ్ళు బంధింపబడరు. వాళ్ళు సగుణ బ్రహ్మను ప్రేమిస్తారండి. నిర్గుణ బ్రహ్మము జ్ఞానం కలిగి ఉన్న ఆ నిర్గుణ బ్రహ్మం సగుణ బ్రహ్మంగా వచ్చి ఎన్ని పనులు చేసిందో అని ఒక ప్రత్యేకమైన ఆనందం. అటువంటి వాళ్ళు జీవన్ముక్తులే. వాళ్ళు జీవన్ముక్తావస్థలో ఉంటారు. అందుకే నిర్గుణ బ్రహ్మ జ్ఞానము కలిగిన అవధూత అయినటువంటి మహానుభావుడు మఠం వేసుకున్న పరీక్షిత్తుకు 7 రోజులు ఆ నిర్గుణ బ్రహ్మం ధరించిన సగుణ బ్రహ్మ లీలలన్నీ చెప్పాడు. అదే భాగవతం. చెప్పిన వాడు నిర్గుణ బ్రహ్మజ్ఞుడు, మర్చిపోవద్దు. ఒక అవధూత ఆయన చేత చెప్పించాడంటే రెండింటికి విప్రతిపత్తి భేదమేం లేదయ్యా అని చెప్పడం దీని యొక్క అసలు భాగవతం స్ట్రక్చర్ చెప్పడం ఇవాళ వస్తుంది. ఈ ఒక్కరోజు ప్రవచనం నిజానికి చెప్పాలంటే కృష్ణ పరమాత్మ సంపూర్ణ భాగవత హృదయం ఆవిష్కరించడానికి పలికిస్తున్న మాటలుగా నేను భావిస్తున్నాను. ఒక్క మాట నాది కాదు, ఏదో శక్తి పలికిస్తుంది. గ్రహించేవాళ్ళు గ్రహించండి. సంపూర్ణమైన భాగవతం అంటే ఇంకే మరొకటి కాదు చెప్పబడుతున్నది. కనుక సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము బ్రహ్మమేగా. ఒక ఆయన 80 ఏళ్ల వయసులో అన్నాడు, ఏమండి సగుణ బ్రహ్మను ఉపాసిస్తే మంచిదా, నిర్గుణ బ్రహ్మను ధ్యానిస్తే మంచిది? ఇంకా 80 ఏళ్ళకి మీమాంసలో ఉన్నామంటే నీకు ఇంకా కొన్ని జన్మలు ఉన్నాయని అనిపిస్తుంది. అది హిందూ సంస్కృతిలో నిరాకార నిర్గుణ బ్రహ్మము, నిరాకార సగుణ బ్రహ్మము, సాకార సగుణ బ్రహ్మముని 3 పద్ధతులు ఉన్నాయి. నిరాకార నిర్గుణం ఒకటి, నిరాకార సగుణం ఆకారం లేదు కానీ సగుణుడే సృష్టి స్థితిని చేస్తున్నాడు అనేది నిరాకార సగుణం. సగుణ సాకారం 3. ఈ మూడింటిలో ఏదైనా సరే బ్రహ్మం మాత్రం ఒకటే అని తెలుసుకుని ఉపాసిస్తూ ఈ ఎరుకతో ఒకడు విష్ణు అంటే ప్రీతి కలగచ్చు. అదే తత్వం మరొక రూపంలో అక్కడ కనబడుతుందని తనకి ఇష్టమైన దేవత యొక్క నిష్ఠ కలిగి ఉండి ఇతర దేవత ద్వేషం లేకుండా ఉండడమే భాగవతం చెప్తున్న సనాతన ధర్మం చెప్తున్నటువంటి అత్యద్భుతమైన భగవన్మార్గం. కనుకనే భాగవతులు అనుసరించిన భాగవత ధర్మాన్ని మనం అనుసరించి భగవంతుడి వాళ్ళకి కావడం కోసం భాగవతం చెప్పబడుతున్నది. ఇలాంటి భాగవతంలో ఎన్ని స్కంధాలు ఉన్నాయి? 12 స్కంధం, 12 స్కంధములు చెప్పబడుతున్నాయి. భాగవతం ప్రారంభమే బ్రహ్మసూత్ర భాష్యం తెలుసు కదా.
జన్మాద్యస్య యతోన్మయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆది కవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారిమృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి. ఇది ప్రారంభం. సరిగ్గా బ్రహ్మసూత్రాల్లో మొదటి సూత్రం, భాగవతంలో మొదటి శ్లోకం. జన్మాద్యస్య యతః అది సూత్రం. జన్మాద్యస్య యతోన్మయాదితరతశ్చార్థేష్వభిజ్ఞస్వర ఇది ప్రారంభం. జన్మాద్యస్య యతః, జన్మ అంటే సృష్టి, ఆది అంటే ఎక్సెట్రా. సృష్టి మొదలైనవన్నీ ఎవరి వల్ల కలుగుతున్నాయో ఆ పరమాత్మ. ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కానీ దేనికి అంటనటువంటి వాడు. నిరస్త కుహకం. ఎంత భాగవతం పదాలు ఉంటాయండి, అది మామూలు సాహిత్యంలో దొరకవు. డివైన్ వర్డ్స్. అందుకే భాగవత భాష సమాధి భాష అంటారు. సమాధి భాష. సమాధి అంటే ఏంటో తెలుసా? బ్రహ్మానుభవ స్థితిలో యోగి ఉంటాడే ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి సమాధానం. ప్రపంచానుభవం కాదు, భగవద్ అనుభవంతో తాదాత్మ్యం చెంది ఉంటాడు. ఆ అనుభవం స్టేట్లోంచి మాట్లాడతాడు వాడు. అక్కడి నుంచి మాట్లాడే భాష కనుక సమాధి భాష. ఎందుకంటే మాట్లాడుతున్నాడు సుఖయోగితుడు, ఆయన భాష సమాధి భాషకి ఏమవుతుంది అని భాగవత శబ్దజాలం. నిరస్త కుహకం. మీరు సాహిత్య పదాలు వెతకండి, అక్కడ దొరకదు. కుహకం, నిరస్త కుహకం. సత్యం పరం, పరం సత్యం. ఇంకేం చెప్పండి, ఇది ఉపనిషత్తు కాదు. ధీమహి, ఐఆమ్ మెడిటేటింగ్ ఆన్ ఇట్. నేను అటువంటి ఆ పరమ సత్యాన్ని ధ్యానిస్తున్నాను, ఉపాసిస్తున్నాను, ఆరాధిస్తున్నాను, ఆశ్రయిస్తున్నాను. అంతే, అదే గాయత్రి. ధీమహి ఇది చూపిస్తున్నాడు. ఎంత అందమైన మాట. మొత్తం భాగవతంలో ప్రథమ శ్లోకం చెప్పుకుంటే మొత్తం చెప్పుకున్నట్టు ఉంటుందని మొదటి శ్లోకం చెప్పుకున్నాం. ఆ తర్వాత 9 స్కంధాలు నడిచాయి. 10వ స్కంధం అదే కదా నేను చెప్పాల్సిన సబ్జెక్టు. ఇంత చెప్పాడు కానీ 10వ స్కంధం మొదలవ్వలేదండి. ఒక పూట అయిపోయింది, ఇంకా 4 పూటలు ఏం కంప్లీట్ చెప్తాడో ఆ అవస్థ నాది. ఇది వదిలి, ఎందుకంటే 10వ స్కంధ సారం చెప్తే చాలు, చదువుకోవడానికి పుస్తకాలు. 9 స్కంధాలు ఎవరెవరితో చెప్తున్నారు తెలుసు కదా? తెలియని వాళ్ళ సుఖయోగీంద్రుల వారు పరీక్షిత్ మహారాజు చెప్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లో? 7 రోజుల్లో మరణం ఉంది, నేను తరించడం ఎలాగా అనుకున్నాడు. మాట జాగ్రత్తగా విన్నారు కదా. 7 రోజుల్లో చచ్చిపోతున్నాను, బతకడం ఎలాగా అనుకోలేదండి. అది భాగవతం హృదయం. ఆ భాగవతం అంతా ఒక ఎత్తండి, సన్నివేశం చాలా ప్రధానమైనటువంటి. ఏమి సుఖయోగీంద్రుడు, ఏమి పరీక్షిత్ మహారాజు. మహానుభావుడికి అదృష్టవశాత్తు తెలిసింది 7 ఏళ్లలో పోతామని. ప్రతిశాప సమర్థత కలిగిన వాడైన 7 రోజుల్లో నీకు సర్పం కాటేస్తుందని తెలిసాక నన్ను శపించిన వాడికి కూడా కాటు వేయగాక అనొచ్చు. ఆయన దగ్గర అంత తపస్సుంది. కానీ వెంటనే అయ్యో ఒక పొరపాటు చేశానే అని రిలీజ్ అయ్యాడు. అప్పుడు ఏం చేశాడు? 7 రోజుల్లో అంటే జన్మలు సాధన చేసినా రాని ముక్తి 7 రోజుల జీవితంలో ఏం పొందగలనా నేను? అది ప్రశ్న వేశాడు ఆయన. వెంటనే మరణం దగ్గర వచ్చిందనగానే చేయవలసిన ప్రక్రియ ఉందండి. అని బతకడానికి ఏం చేయాలో కాదు, తరించడానికి ఏం చేయాలి. ఎలాగే దేహం ఎప్పుడైనా పోయేది. ఇవాళ పాము కాటు తప్పించుకోగలను, కానీ కాలసర్పం కాటు తప్పించుకోగలనా? సింబాలిక్ స్టోరీ అండి. కాటు వేయబోయేది కాలసర్పం. ప్రతివాడికి ఉంటుంది అది. అని అదృష్టం 7 రోజుల్లో తెలిసింది అంతే. కానీ ప్రతివాడికి 7 రోజులు కాకపోతే మరొక 70 ఏళ్ళు అంతే కదా, తప్పదు కాటు. కానీ ఇవాళ నేను పాము కాటు తప్పించుకుంటే మృత్యువు కాటు తప్పుతుందా? ఎప్పుడో పోవలసిందే. పోయే దేహమే, పొందవలసింది శాశ్వత సత్యం. కానీ శాశ్వత సత్యం పొందడానికి ఉన్న దేహంతోనే సాధన చేయాలి. పోయినంత మాత్రాన మోక్షం రాదుగా. పోతే స్థూల దేహం పోతుంది, లోపల సూక్ష్మకారణ దేహాలు వెలగబెడుతూనే ఉంటాయి. అది పోవాలంటే ఇది ఉన్నప్పుడే సాధన చేయాలి, లేకపోతే మళ్ళీ దొరకదు. ముక్తికి సాధన కోసం పుట్టింది ఈ దేహం. ఈ దేహం పోతే మళ్ళీ ఇలాంటి దేహం వస్తుందని చెప్పడానికి లేదు. ఈ దేహంలో విచక్షణ ఉంది, విచారణ ఉంది, చేయగలం. మళ్ళీ దేహం వస్తుందని లేదు. మళ్ళీ మానవ దేహం వచ్చినా ఎందరు పిచ్చి బతుకులు బతకట్లేదు. అలాంటి జన్మ కాలకుండా ఈ జన్మ వచ్చింది. కానీ ఈ జన్మలోనే ధరించాలి. ఇక్కడ 7 రోజుల్లో మోక్షం పొందగలనా? ఎంత దమ్ము ఉండాలండి. ఎన్ని జన్మలను సాధనలు చేసినా దొరకనిది 7 రోజులు దొరుకుతుందా? దానితో ఆయన గురు ఋషుల్ని అందరినీ దగ్గర పెట్టుకుని గంగా తీరంలో ప్రాయోపవేశాలు సిద్ధపడి. ప్రాయోపవేశం అంటే ప్రిపరేషన్ టు డెత్, రెడీ, సిద్ధం. మృత్యువుని చింతన చేయడం కాదు, మృత్యువు దేహానికి అమృతత్వాన్ని చింతన చేస్తూ శరీరాన్ని విడిచిపెట్టాలి. దానికోసం కూర్చున్నాడే.
చుట్టూ మహర్షులు కూర్చున్నారు. 7 రోజులు ముక్తి పొందగలనా? ఒక్కడు సమాధానం చెప్పలేదు. ఈ లోపల సుఖయోగేంద్రుడు వచ్చాడు. చూసారా, పరమాత్మ కావాలని కూర్చుంటే గురువు వచ్చాడు. ఇది కావాలి. అదే గురువు వస్తే బాగుంది, పరమాత్మ దొరుకుతాడంటే ఇప్పుడు వీధి కూడా దొరుకుతాడు ముంచేయడానికి. కనుక భగవంతుడు కావాలని ప్రార్థించు, ఆయనే గురువుని పంపుతాడు. దైవం మానుష రూపేణ వచ్చాడు. రావడం ఒక ఎత్తండి, పోల్చడం 2 ఒక. మహాత్ములు వస్తారు కానీ మహాత్ముడిని పోల్చొద్దు. అదే మహత్సంగస్థ దుర్లభో అగమ్యో అమోఘశ్చ అన్నాడు నారదుడు భక్తి సూత్రాల్లో. మహాత్ముల సాంగత్యం దుర్లభం అంటే హైలీ ఇంపాసిబుల్, దొరకడం కష్టం. దొరికితే పోల్చడం కష్టం. కొంతమంది మహాత్ములు మళ్ళాంటి వాడే, ఆయన తుమ్మిడిగా నాకు జరుగుద్ది కనుక ఇద్దరు ఒకటే అనుకుంటారు. పోల్చడం మహా కష్టం. అందుకు పోల్చడం 2వ భాగ్యం అయ్యా. అందుకే 2వ భాగ్యం అగమ్య, వాడు పోల్చడు. ఒకవేళ దొరికి పోల్చుకోగలిగేవా అమోఘశ్చ, 3వ మాట. అమోఘం అంటే వ్యర్థము కాదు. నాకు మా సుధీష్ కోరుతో మాట అన్నాడు, నారద భక్తి సూత్రాలతో కలిపి చెప్పండి అని. అనుకోకుండా అవే వస్తున్నాయి వాళ్ళకి. ఏమంది? మహత్సంగస్థ దుర్లభో అగమ్యో అమోఘశ్చ. మహత్సంగం దుర్లభము, అగమ్యము, అమోఘము. ఈయన పుణ్యం ఎక్కడుందయ్యా అంటే పోల్చాడు మహానుభావుడిని. ఎందుకంటే మహాత్ములు యూనిఫార్మ్లు వేసుకుని వెళ్తారని, కొంతమంది ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నామో లేదో కాళ్ళు చేస్తారు దండం పెట్టి. అంటే అప్పుడే వాడే గురువు అనుకుంటూ ఉంటాడు. కానీ పోల్చడం బాగా కష్టం ఇక్కడ. కానీ చూడడానికి పిచ్చివాళ్ళు ఉన్నాడు ఆయన. అందరు రాళ్ళేసి కొడుతున్నారు, నెత్తురోడుతుంది, కానీ పిచ్చిన కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎవడు? 16 సుఖయోగేంద్రుడు. ఈయన పోల్చాడు, వాళ్ళందరినీ చెదరగొట్టాడు, కాళ్ళ మీద పడ్డాడు, కాళ్ళు కడిగాడు. ఆయన వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నాక పాదాల మీద పడి 7 రోజుల్లో చచ్చిపోతున్నాను, ముక్తొస్తుందా పోరిమ నేర్చాడు. ఆ 7 రోజులు ఏం చేసుకుంటావయ్యా అన్నాడు ఆయన. గురువు జ్ఞానం కంటే ముందు ఇవ్వాల్సింది అభయం, భరోసా. 7 రోజులు ఏం చేస్తావు? క్షణం చాలయ్యా, తలపులన్నీ నిలిపి తారక రూపు నిజతత్వార్థము నిమిషమైన తెలిసి రామచింతనతో చాలదు నిలుపు అని ఖట్వాంగుడు ఒక రాజు ఉండేవాడయ్యా. ఆయన దేవతలకి దానవులకు యుద్ధం జరిగినప్పుడు దేవతలకు యుద్ధంలో సాయం చేశాడు. అప్పుడు దేవతలు నీవేనా కోరుకో ఇస్తానంటే మోక్షం ఇవ్వని అడిగాడు. మేము ఇవ్వలేమది, పరమాత్మ అనుగ్రహం వల్ల తప్ప ఇంకెవరి వల్ల రాదు, మేము కూడా ఆయన అనుగ్రహం వల్ల బ్రతుకుతున్న వాళ్ళమే. అయితే ఒక పని చేయండి, నాకు ఆయువు ఎంతుందో చెప్పండి అన్నాడు. నీకు 2 ముహూర్తముల ఆయువు ఉందన్నాడు. ఈ క్షణంలో నేను 4 రాజ్యాల నుండి ఇటు చేయండి అన్నాడు. ఎందుకంటే తానున్నది గృహస్థ ధర్మం, అది మర్చిపోవద్దు. గృహస్థ ధర్మం చేయాలి. వెంటనే వెళ్ళేది తన రాజ్యాన్ని తర్వాత తన పుత్రుడికి అప్పగించాడు. వెంటనే మఠం వేసుకున్నాడు, వేసి కూర్చున్నాడు. ఒక్క ముహూర్త కాలంలో మహానుభావుడు ఒకే మాట రాస్తారండి. వినడం చాలా తేలిక. ఏది? వినడం. అర్థం చేసుకోవడం మరికొంచెం తేలిక. ఆచరించడం ఈశ్వరేచ్ఛ. అదేమిటంటే మనస్సును ఇంద్రియముల నుంచి మరల్చి బుద్ధి యందు నిలిపి, బుద్ధిని పరమాత్మ యందు నిలిపి శరీరాన్ని త్యజించి ముక్తి పొందాడు. ఇదంతా జరగడానికి ముక్తి కాలం సరిపోయింది. ఎంత సులభమో మనస్సును ఇంద్రియాల నుంచి మరల్చడం అంటే. ప్రపంచం వైపు తిరిగిన మనస్సును పరమాత్మకు తిప్పాలి. పెసరట్టు తిరిగేసిన తేలిక కాదు. పరాంచిఖాని వ్యతృణత్ స్వయంభూ కశ్చిత్ ధీర ప్రత్యగాత్మానమైక్షత్ అంటుంది ఉపనిషత్తు. అయ్యా 99.9% వరకు ప్రపంచం వైపు అందరి ఇంద్రియాలు పరిగెడుతుంటాయి. ఇంద్రియాల నుంచి మనసు పరిగెడుతుంటుంది. ఇక్కడ తలుపులు తెరిచేసి పిల్లలను కూర్చోబెట్టి బయటికి వెళ్తే తంతానంటే అన్ని తలుపులు తెరిచినప్పుడు బయటకి వెళ్ళి ఇక్కడ అది తెరుచుకున్న ఇంద్రియాల నుంచి మనస్సు అనే పిల్లాడు ప్రపంచం అనే బజార్లో పడి నానా తిరుగులు తిరిగి ఆడిపోతుంటాడు. ఇక్కడ కనుక ఇక్కడ ముందు తలుపులు బంధించు, లోపలికి రాదు. అది ముందు శనేహి నెమ్మదిగా చేయాలి. కానీ ఈ మహానుభావుడికి ముహూర్తంలో వచ్చేసింది. ఇప్పుడు దీన్ని బట్టి తెలిసిందంటే చివరి వరకు బలాదులు తిరిగి చివరికి ముహూర్త కాలం ధ్యానం చేస్తే మోక్షం వస్తుందన్నమాట. అంటే చాలా పొరపాటు. మొదటి నుంచి సాధన అలవాటు ఉంది కనుకనే చివరికి పట్టుకోగలిగాడు. ఇక్కడ అది తెలుసుకోవాలి. ఇక్కడ అంతే కదా. ఆఫ్టర్ రిటైర్మెంట్ స్కీమ్ పెట్టుకున్న వాళ్ళందరికీ మహా కష్టం దీన్ని బట్టి తెలుస్తుంటుంది. ఇక్కడ ముందే మఠం వేసుకోవడం తెలియాలి. ఆఫ్టర్ రిటైర్మెంట్ కీళ్ళు నొప్పి పెడతాయి. అప్పుడు చేసేది ఏం లేదు, హాస్పిటల్ చుట్టూ చక్కర్లు ప్రదక్షిణలే. కనుకనే కాళ్ళు చేతులు బాగా ఉన్నప్పుడే ఇది తెలుసుకోవచ్చు ఇక్కడ. అందుకే భాగవతంలో హీరోలు ఎవరో తెలుసా? ఒక ప్రహ్లాదుడు, ఒక ధ్రువుడు. మనకు బుద్ధి చెప్పడానికి. అయినా ఈ వయసుకి చూసుకుందామంటే వీళ్ళు ఎప్పుడు చేశారు చూడు. వయసు ముదిరిపోయింది హిరణ్యకశిపుడికి, అందుకే చెప్తే ఎక్కలేదు. ఇక్కడ కనుక ఆధ్యాత్మిక సాధన ఎప్పుడు చేయాలని చెప్పడానికి హీరోలు ఒక ప్రహ్లాదుడు, ఒక ధ్రువుడు, ఒక నచికేతుడు, ఒక మార్కండేయుడు, వీళ్ళంటే మన హీరోలు తెలుసుకోండి.
ఒక కపిల మహర్షి, వాళ్ళే వీళ్ళందరూ చిన్న కుంకలే. మరి మా శంకర భగవత్పాల్ వారు ఒక స్వామి వివేకానంద ఆలోచించింది ఇక్కడ. అందుకే ఎంత చక్కగా ఉన్నదో. సుఖయోగింది కదండి, 16 కుర్రాడు కూర్చున్నాడు ఇక్కడ. ఏం చేసుకుంటావయ్యా, ఖట్వాంగుడు ముహూర్త కాలంలో పొందగలిగాడు, 7 రోజులు ఉన్నాయి అన్నాడు. ముందు కథ కంటే ముందు, జ్ఞానం కంటే ముందు ఎష్యూరెన్స్, హామీ ముందు ఇచ్చాడు. ఇచ్చి మొదలుపెట్టాడు. నేను మొత్తం భాగవత ఎండింగ్కి వెళ్ళిపోతున్నాను, మీరు ఏమనుకోవద్దు. ఇంత విన్నాక ఏమైంది? పరీక్షిత్ ఒక మాట అన్నాడు. ఇది చిట్ట చివరికి భాగవత ఫలశ్రుతి. ఏమిటంటున్నాడు అంటే, స్వామి నీ భాగవతంత ధన్యుణ్ణైపోయాను, నన్ను ఇంక తక్షకుడు కాటు వెయ్యడు. అంత బాగుంది అంటే భాగవతం వినగానే పాములు కాటు వెయ్యవు, ఇది ఫలశ్రుతి అన్నాడు ఒక ఆయన. అదే దీని అర్థం. ఇప్పుడు అర్థం చేసుకోవాలి. నీ భాగవతం వినక ముందు తక్షకుడు దేనిని కాటు వేస్తాడో అది నేను అనుకునేవాడిని. ఇది రహస్యం. దేహం తక్షకుడు దేనికి కాటేస్తాడు? శరీరానికి. కానీ తక్షకుడు దేనికి కాటు వేస్తాడో ఆ శరీరము నేను అనుకుని నేను పోతాను అనుకున్నా. నువ్వు భాగవతంలో చెప్పినది ఈ శరీరాలన్నింటినీ నడిపిస్తూ ఈశ్వర సర్వభూతేషు ఉద్దేశే అర్జున తిష్టతి బ్రాహ్మణం సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని మాయయ్య యోక్త ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్ చక్రశక్తి ధరస్వధామ్న అన్యాంశ్చ హస్తచరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ధ్రువుడు చెప్తాడు భాగవతంలో ఈ మాట. ఏ ఈశ్వర చైతన్యం నాలో ప్రవేశించి నిద్రించిన నా వాక్కును పలికిస్తున్నదో, నా కంటికి చూపునిస్తున్నదో, నా చెవికి వెనుకడినిస్తున్నదో, నా చేతులకి స్పర్శనిస్తున్నదో, నా కాళ్ళకి కదలికనిస్తున్నదో ఒకటేమిటయ్యా, అన్యాస్త హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ఏ చైతన్యం ఈ శరీరాన్ని కదిలిస్తుందో, ఈ శరీరంలాగే అన్ని శరీరాన్ని కదిలిస్తున్నదో అది అమృతం, అది శాశ్వతం. ఇంతవరకు నీ కథ భాగవతం వినంతవరకు కూడా మరణించే లక్షణం కలిగిన దేహం నేను అనుకుంటూ ఉన్నాను, దానికి తక్షుడు కాటు వేస్తాను అనుకున్నాను. ఇది వినడం వల్ల సర్వమును నడిపిస్తూ శాశ్వతమైన అమృత స్వరూపం ఏముందో దానితో నా నేను తాదాత్మ్యం అయిపోయింది. ఇప్పుడు నేనేమని? అమృతస్వరూపుడు. అమృతస్వరూపుడు నేను నన్ను తక్షకుడు కాటు వేయుడు కనుక నన్ను తక్షకుడు కాటు వేయుడు అన్నాడు. దీన్ని బట్టి భాగవతం అమృతతత్వంతో తాదాత్మ్యం చెందించుతుంది. అంతేగాని తక్షకుడు కాటు వేయలేదు, వేసాడే. మరి భాగవత ఫలం ఏమైంది అంటే అశాశ్వతం ఎప్పటికైనా అశాశ్వతం. దాన్ని శాశ్వతంగా ఉంచాలనుకోవడం అజ్ఞానం. కనుక శాశ్వతమైన బ్రహ్మముతో తాదాత్మ్యం చెందించి నిన్ను అందులో నిలిపి ముక్తినివ్వడమే భాగవతం యొక్క ప్రయోజనం. కనుక ఇప్పటి వరకు మనకు భాగవతం యొక్క స్వరూపం ముందు తెలుసుకున్నాం, దాని స్వభావాన్ని గ్రహించాం, భాగవత ప్రయోజనాన్ని చెప్పుకున్నాం. ఇలాంటి భాగవతాన్ని ఒక క్రమ పద్ధతిలో అందించాడు మహానుభావుడు. ఈ సృష్టి స్థితిలన్నీ చెప్పాడు. ఎందుకు చెప్తున్నాడంటే ఒక మాట అంటాడు. ఈ సృష్టి క్రమం, ఖగోళ విజ్ఞానం, భూగోళ విజ్ఞానం, దీపవర్ణన అన్నీ కనబడతాయండి భాగవతంలో. ఎందుకని ఇవన్నీ చెప్తున్నాడు? మిథ్యాత్మకమైన జగత్తు గురించి ఎందుకు చెప్పాడు అంటే అది కాదయ్యా దీని ఉద్దేశం. ఈ జగత్తంతా నిర్వహిస్తున్న విష్ణువు గురించి తెలుసుకోవడం వీటి యొక్క ప్రయోజనము. కానీ విష్ణువు యొక్క రకరకాల కథలు చెప్పాడు. అవతారా యసంఖ్యేయా హరే సత్వనిధే ద్విజాహ. భగవానుడు ఇందాక మనం చెప్పినట్లు దివ్యనామ దివ్య రూపములతో రకరకాల అవతారాలు ధరించాడు. అవతారాలు ఎన్నున్నాయి? ఎన్నండి అవతారాలు? 10 కదా. కానీ భాగవతంలో 10 అని చెప్పలేదు. మొదట్లో 21 చెప్తాడు, మరొక చోట 25 చెప్పాడు, మరొక 4 కలిపాడు. కలిపేమంటాడంటే 21, 25 అనుకో, ఇంకా చాలా ఉన్నాయన్నాడు. విష్ణోర్నుకం వీర్యాని ప్రవోచత్ యపార్థివాని విమమే రజాంసి. ఋగ్వేదంలో విష్ణు సూక్తంలో మంత్రం ఇది. ఆ మంత్రం యథాతథంగా చెప్తాడు సుఖయోగింద్రుడు. అందుకే వేదంలో ఏం చెప్పారో భాగవతం అదే చెప్తోంది. ఉపనిషత్ సారం భాగవతం మరొకటి కాదు. నిగమకల్పతరు గణితం ఫలం సుఖముఖాలమృతద్రవ సంగీతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసిక భూమి భావుక. భాగవతం ఏంటయ్యా అంటే వేదమనే కల్పవృక్షానికి పండిన పండుట. ఎంత అందమైన కవిత్వం అండి. నిగమ కల్పతరు, పండిన పండు కాదు, పండి రాలిన పండు అన్నాడు ఇక్కడ. నిగమ కల్పతరు గణితం ఫలం. ఎందుకంటే వేదములు అంతుపట్టవు. ఎందుకంటే పండు తిందామని చెట్టు దగ్గరికి వెళ్తే అక్కడో చిటారు కొమ్మలో పండు ఉంది, కింద నుండి చూడటమే, నీకేమి అందుకోలో. కనుక మంచి ఫలములున్నా అందుబాటులో లేని చెట్టు ఎలా ఉంటుందో వేదం అలా ఉంది ఇక్కడ. అదృష్టవశాత్తు పని జరిగింది. ఒక చిలక పండును కొట్టింది, అది కింద పడింది. అప్పుడు నీ చెట్టు పట్టుకున్నా. ఎంత బాగుందో చూసారు. నీకు కష్టం లేకుండా చిలక కొట్టేసింది.
తిన్నాం. ఒక ఆయన అన్నాడు, చిలక కొరికిన పండు తీయగా ఉంటుందండి అని. కాదు, తీయని పండునే చిలక కొరుకుతుంది. అది గొప్పతనం ఇక్కడ. మంచి పండిన పండునే చిలక కొరుకుతుంది. ఎంత గొప్పగా చెప్పాడంటే, పండు చెట్టుకి ఎక్కడ కాస్తుంది ఆలోచిస్తున్నారు. నేను వేదంలో ఏం చెప్పాడు అంటే, చెట్టుకు పండు ఎక్కడ ఉంటుంది? చిటారు కొమ్మల్లో ఉంటుంది కనుక. చిటారు అంటే ఆఖరి కనుక, చెట్టుకి చివర కొమ్మలు, వేదానికి చివర వేదాంతం. అది ఇక్కడ, అది ఉపనిషత్తు అంటే. అక్కడ నుంచి జారిపడిందండి ఉపనిషత్తత్వం. సామాన్యమా? కృష్ణ పరమాత్మ చెప్పాడు, నామరూపాతీతత్వం కబుర్లాడుతావు కానీ హైలీ కష్టం, ఇంపాసిబుల్ కాదు, హార్డ్, కష్టం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తాగతి దుఃఖం దేహవద్భిర్వాప్యతే. పరమాత్మ చెప్తున్నాడు 12వ అధ్యాయం 8వ శ్లోకంలో. నాయన, నామరూపాతీతమైన అవ్యక్తతత్వం పట్టుకోవడం క్లేశ, అత్యంత కష్టం. పైగా సాధనలో దుఃఖం కూడా ఉంటుంది. ఎందుకయ్యా అంత అవస్థపడతాం? ఆ అవ్యక్తతత్వం వ్యక్తమై నేను వచ్చానుగా, నన్ను పట్టుకు ధరించుకోన్నాడు. ఇక్కడ ఎంత మధురంగా ఉందండి. ఇక్కడ ఆయనే మనం తరుపు చేయడానికి వచ్చాడు. అలాంటి నిగమకల్పతరోర్గణితం ఫలం, ఎంత అందమైన మాట. పైగా ఈ ఫలం అలాంటిదంటే, కొన్ని పళ్ళల్లో పీచు తీసేసి తక్కువ వచ్చి తినాలట. ఇది అలాంటిది కాదు. రసం ఆలయం, పిబత భాగవతం రసం. పిబత భాగవతం ఫలం అనేది, పిబత భాగవతం రసం, జ్యూసీ ఫ్రూట్. మొత్తం పండంతా రసమే. దీన్ని పానం చేయి. ఎప్పటి వరకండి? అదొక ప్రశ్న. ఎప్పటికైనా ఏదైనా చెప్తే ఎప్పటి వరకండి? విష్ణు శాస్త్రం చదవంటే ఎన్నాళ్ళండి అంటే, ఇక ప్రారంభించకుండా ఎప్పుడు ఆపేయాలండి అని ఎక్కడ జరుగుతారండి ఇక్కడ. కదా, విభత భాగవతం రసమాలయం. ఆలయం అంటే టెంపుల్ అని కాదు అర్థం ఇక్కడ. ఆలయం అంటే లయమయ్యే వరకు. లయం అంటే లీనం, పరమాత్మలో లీనమయ్యే వరకు భాగవత రసమాలం చేయి. అవునండి, మరి చేస్తూ చేస్తూ చచ్చిపోతే మళ్ళీ జన్మకి మళ్ళీ పానం చేస్తుంది. విభత భాగవతం రసమాలయం. రసం ఆస్వాదించాలంటే ఏముండాలి? రసం అంటే రుచి. రుచి ఆస్వాదించాలి ఏముండాలి? నాలుక ఉండాలి. అలాగే భగవద్ రసం ఆస్వాదించాలంటే శుద్ధమైన చిత్తం ఉండాలి. నాలుక లేని వాడికి రుచి తెలియదు, చిత్తశుద్ధి లేని వాడికి భగవద్ రుచి తెలియదయ్యా. అదే రసం రసం రసం. భాగవతం రసం రసం. భాగవతం భావించేవాడికి భాగవతం, భావనాశక్తి ఉండాలి. భావించేవాడికి భాగవతం. గుర్తుపెట్టుకోండి. అందుకే ముహురహో రసిక భూమి భావుకాహ అని చెప్పాడు మహానుభావుడు. అలాంటి భగవద్ రస స్వరూపమైన భాగవతం దొరికింది మనకి. అనేక అవతార కథలు చెప్పాడు ఆనందపరసుడై. స్వామికి అనేక అవతారాలు ఉన్నాయా, ప్రతి అవతారం మధురమే. అవతారాల గురించి గొప్ప ఉపమానం చెప్పాడండి సుఖయోగేంద్రుడు. ఎంత అందమైన మాట చెప్పాడంటే, యథావిదాసన కుల్య సరసస్సి సహస్రశ. ఒక పెద్ద సరస్సు ఉందిట. ఆ సరస్సు నిండా చక్కటి జలం ఉంది. పొలాలు చాలా ఉన్నాయి. ఈ పొలాలు పండించాలంటే సరస్సులో జలం కావాలి. కానీ పొలాన్ని సరస్సులోకి తీసుకెళ్ళలేవు, సరస్సు దగ్గరికి. సరస్సుని పొలాల దగ్గరికి తీసుకెళ్ళలేవు. అప్పుడు ఏం చేస్తావు? కాలువలు తవ్వుతావు. అక్కడ కాలువలు అనేకం, ఒక్కొక్క పొలానికి కనెక్ట్ చేస్తూ ఒక్కొక్క కాలువ. ఈ కాలువలు పొలం యొక్క స్వరూపం బట్టి కాలువ యొక్క స్వరూపం ఉంటుంది. పెద్ద పొలానికి పెద్ద కాలువలు, చిన్న పొలం చిన్న కాలువలు, కొన్ని వంకర కాలువలు, టిక్కర కాలువలు, కొన్ని సూటి కాలువలు, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆ కాలువల్లోకి సరస్సు యొక్క జలం ప్రవేశించింది. సరస్సు యొక్క జలం ప్రవేశించినప్పుడు అబ్బా ఎన్ని కాలువలో అన్నాడు. అప్పుడు కాలువ ఆకారం ఎలా ఉందో జలం ఆకారం అలాగే కనబడుతుంది. కాలువ వంకర టిక్కరగా ఉంటే జలం వంకర టిక్కరగా, కాలువ పెద్దగా ఉంటే జలం పెద్దగా, కాలువ చిన్నగా ఉంటే జలం చిన్నగా కనబడుతుంది. కానీ చిన్న పెద్ద వంకర టిక్కర కాలువగా జలానిక? కాలువకే, జలానికి కాదు. కానీ కాలువలో ఉన్నప్పుడు జలం తద ఆకారంలో కనబడటం అనేది లక్షణమే. కనుక ఈశ్వర తత్వము సరస్సు లాంటిది, అవతారాలు కాలువల వంటివి, మన బ్రతుకులు పొలాల వంటివి అన్నాడు. ఉంటాయి మాట అందంగా చెప్పాడు ఇక్కడ. కనుక ఒక్కొక్క కాలువ నుంచి వచ్చింది ఆ ఈశ్వర తత్వమే పొలాలు పండించడం కోసం. కానీ ఎన్ని కాలువలు కనబడ్డా అందులో ఉన్న నీరు ఒక్కటే ఎరుకు కలగాలి. ఎన్ని అవతారాలున్నా నారాయణుడు ఒక్కటే గ్రహించాలి ఇక్కడ. అలాంటి అవతారములు చెప్పాడు. మొత్తం ఎన్నో 9 స్కంధముల అవతారమే చెప్పాడు. అయ్యా, రామాయణం అంతా మొదటి నుంచి ఎవరి వరకు రామకథ. భాగవతం ఎవరి కథ? కృష్ణ కథ. నేను అంటే అనేసారు. కానీ భాగవతంలో కృష్ణుడు దశమ స్కంధానికి కానీ రాడు. మొత్తం ఎన్ని స్కంధాలు? 12. అంటే 10, 11, 12, 3 స్కంధాలు. 3 స్కంధాలు కృష్ణ కథ, 9 స్కంధాలు మిగిలిన అవతారాలు కదా. ఇది పట్టుకుని భాగవతం కృష్ణ కథ అనొచ్చా అండి? ఎవరు బాగుందా ఇది? అన్ని అవతారాలు కథ అన్నాడు. కాదయ్య బాబు,
భాగవతం మొదటి నుంచి కృష్ణుడు కనబడతాడు, తొంగి తొంగి చూస్తూ ఉంటాడు మొదటి నుంచి. ప్రారంభమే భీష్ముడు కృష్ణస్థుతి చేయడం వాటితోనే మొదలవుతుంది. మధ్యలో కూడా ప్రహ్లాద చరిత్ర వచ్చిందండి. ప్రహ్లాద చరిత్ర ఎక్కడొస్తుంది? రాజసూయ యాగంలో ధర్మరాజు వాళ్ళందరూ కూర్చున్నప్పుడు శిశుపాలుడు శిరచ్ఛేదమైనప్పుడు శిశుపాలుడు తేజస్సు కృష్ణుడిలో లీనమైతే ఈ పాపాత్ముడు పుట్టిన దగ్గర నుంచి కృష్ణుడు తిట్టడం తప్ప వరకు పనిలేదే, వీడు ఆయనలో లీనమైపోయాడే అని అన్నట్టు ధర్మరాజు. ఏమిటిది అంటే ఏం చేస్తామయ్యా, ఏ భావంతోనైనా ఆయన గట్టిగా భావిస్తే ఆయనలో కరిగిపోతారు, అది కృష్ణతత్వం అన్నాడు ఇక్కడ అని. అప్పుడు నరసింహస్వామి కథ చెప్పారు. ఇక్కడ చెప్పింది నరసింహ చరిత్ర అయినా దాని ముందు తోకి చూశాడు కృష్ణుడు. చూసారా అంటే కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి కావలసిన సూచనలన్నీ ఒక్కొక్క అవతారంలో అందిస్తూ దశమస్కంధాలు. ఎందుకంటే రామావతారం డైరెక్ట్గా బిగిన్ చేసి వచ్చు, కృష్ణావతారాలు బిగిన్ చెయ్యలేదు. ఎందుకంటే అత్యంత క్లిష్టమైనది కృష్ణావతారం. ఒకటి ఆ తత్వం, కృష్ణావతారం తత్వగర్భితం. కృష్ణావతారం సామాన్యం కాదు. పరీక్షితంతట వాడికి 9 స్కందాలు మఠం వేసుకుని ఓపికగా వింటే కదలకుండా, మళ్ళా భాగవత సప్తాహం అంటే ఏదో ఒక పూట చెప్పేసి అది కూడా సెలవు ఉంటే వస్తాం లేకపోతే లేదు కాదు. ఇక్కడ అదే పనిగా 7 రోజులు విన్నాడు మహానుభావుడు ఇక్కడ. అలాంటి వాడికి దశమస్కంధం వచ్చినప్పుడు అవతీర్య యదోర్వంశే భగవాన్ భూత భావన కృతవాన్ యాని విశ్వాత్మ తాని వద విస్తరాత్. ఇది చెప్పాడు ఇక్కడ. ఆ పరమాత్మ భూతభావనుడైన భగవానుడు యదువంశంలో అవతరించి ఏం చేశాడో దాన్ని నాకు సంపూర్ణంగా తెలుసుకోవాలని బుద్ధి పుట్టిందయ్యా అన్నాడు. ఎవడు? పరీక్షిత్. ఎప్పుడు? 9 స్కందాలు అయ్యాక సంపూర్ణంగా తెలుసుకోవాలని ఉంది అంటే ఎప్పటికి నీ పుణ్యం పండిందయ్యా అన్నాడు. ఎవరు? సమ్యక్ వ్యవసితా బుద్ధి తవ రాజర్షి సత్తమా వాసుదేవ కథాయాంతే యజ్జాత నైష్ఠికి రతి. ఏమి మాట! సమ్యక్ వ్యవసితా బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహకులంద. సమ్యక్ వ్యవసిత, వ్యవసిత అంటే ఫర్మ్ డెసిషన్, ఫర్మ్నెస్. ఇటు అటుకు చెక్కు చెదరం కాదు, కలడో లేడు టైప్ కాదు, కలడు. అలాంటి నిశ్చయాత్మకమైన బుద్ధి, సమ్యక్ సంపూర్ణమైన నిశ్చయాత్మకమైన బుద్ధి నీకెప్పటికి వచ్చింది కృష్ణుడికి. నీకిప్పటికీ వాసుదేవుని కథపై నైష్ఠికీ రతి కలిగిందన్నాడు. నైష్ఠికీ రతి ఏం మాట అండి? రతి అంటే ఆసక్తి. నైష్ఠికీ చెక్కు చెదరని ఆసక్తి కలిగింది. నాకు రాముడు అంటే కృష్ణుడు అంటే ఇష్టమేనండి, అది ఎప్పుడంటే బోర్డు కండిషన్స్. అలా కాదు, నైష్ఠికీ రతి, నిష్ఠ కలిగిన ఆసక్తి. సమ్యక్ వ్యవసితా బుద్ధి, 2 పదాలు గట్టి పదాలు. భాగవతాన్ని ఇలా స్టడీ చేయాలండి. అదే మందారం మా గ్రంథమాధుర్యం తేరు కాదు భాగవతం. ఏదో పద్యాలు చదివేసి చాలా తేలికండి భాగవతం అని. మహా కష్టం తెలుసా. ఉపనిషత్తులు చెప్తుంటే కావడింది, ఉపనిషత్తుల కంటే భాగవతం కంటే బాగుంటాయని అంటే ఇది ఎవరు కాబట్టి సరిగ్గా వెళ్ళలేదని అర్థం. భాగవతం ఎవడైనా సరిగ్గా చెప్తే అసలు అర్థం కాదు అక్కడ. అందుకే భాగవతాంతం మీ పాండిత్యం అన్నాడు. ప్రజ్ఞావతాం భాగవతే పరీక్ష. గొప్ప పండితుడికి భాగవతమే పరీక్ష కాదు, అంత విశేషం అది. భాగవతాంతం మీ పాండిత్యం, పాండిత్యం అనేది అంతము భాగవతం అన్నాడు. అంటే నీ పాండిత్యాలు బుద్ధి చమత్కారాలు అక్కడ లీనమైపోవాలి. ఒకటి నీ పాండిత్యాలు దొరకదు, అది అంత గొప్పది. ఆ వర్డ్స్ చాలా గొప్పవండి, సమాధి శబ్దాలు. సమ్యక్ వ్యవసితా బుద్ధి నైష్ఠికీ రతి, ఈ 2 ఇవాళ ఇంటికి టేక్ హోమ్ మెసేజ్లకు తీసుకెళ్ళి రేపు మనం వస్తే బాగుంటుంది. నైష్ఠికీ రతి, నిష్ఠ కలిగిన రతి, సమ్యక్ వ్యవసితా బుద్ధి, ఈ 2 ఇప్పటికి నీకు కలిగాయి. ఇంకోటి తెలుసా, నాకు వాసుదేవుడి కథ వినాలనుంది చెప్తారా అని అడిగేవాడు, చెప్పేవాడు, చెప్పించేవాడు. ఈ 3 చివరికి ఏం పొందుతారో తర్వాత వదిలేద్దాం. ఈ 3 కూడా గంగాస్నాన ఫలాన్ని పొందుతారు. వారు వెంటనే వారి పాపములు ప్రక్షాళన అవుతాయి. అంటే మనం ఇక్కడ హ్యూస్టన్లో కూర్చుని గంగా స్నానం చేసిన పుణ్యం పొందబోతున్నాం. ఇక్కడ వాసుదేవ కథా ప్రశ్న పురుషాన్ స్త్రీన్ పునాతి వక్తారం పృచ్ఛకం శ్రోత్రం తత్పాద సలిలం యథా. ఎంత గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. వక్తారం పృచ్ఛకం శ్రోత్రం, చెప్పేవాడు, చెప్పించేవాడు, వినేవాళ్ళు, వాళ్ళు 3 పవిత్రం చేసేస్తుంది వాసుదేవ కథ. ఎలాగంటే తత్పాద సలిలం యథ, ఆయన పాదాల జలం వలె. ఆయన పాదాల జలం అంటే ఏమిటి? విష్ణు పాదాల జలం ఏదండి? ఆలోచిస్తున్నారా? అది ఎంత అవస్థ అంటే, గంగా అంటే పాపాలు పోతుందని మీ చేత అనిపించాలని నా ప్రయత్నం, అయినా లేదంటే నేనేం చేశాను. తత్పాద సలిలం, ఎంత అందమైన మాట అన్నాడు ఇక్కడ. విష్ణు కథా నతుడగునను
విష్ణు కథలు చెప్పుమనుచు వినుచుండునరు విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపదీ జలము భక్తి విమునుల చేయం అన్నారు పోతన గారు ఇక్కడ. కనుక మన గంగా స్నానం సిద్ధమే కదా. దశమస్కందం వినడానికి సమ్యక్ వ్యవస్థా బుద్ధికి నైష్టికి రతి ఏర్పడింది పరీక్షిత్కి. మనకు దొరికిపోయింది కృష్ణ కథ. కానీ కృష్ణ కథ వినాలి అంటే ఒక ప్రత్యేకమైన సంస్కారం అవసరము, ప్రత్యేకమైన సంసిద్ధత అవసరము, ఒక ప్రిపరేషన్ అవసరము. ఆ రెండూ లేని వాడి కృష్ణ కథ ఒక అస్పష్ట చిత్రం, ఒక నిర్మలమైన అంతఃకరణం, ఒక ఏకాగ్రమైనటువంటి బుద్ధి, తత్వదృష్టి. ఈ మూడు ఉంటే కానీ కృష్ణ కథ పట్టు దొరకదు. కృష్ణ కథ ఒక్కటి పట్టుకున్నామా ముక్తి తప్పదు. ఇక్కడ అంత ముక్తిహేతువైన కృష్ణ కథకి ఇంత సంస్కారం అవసరం కనుకనే 9 స్కంధాలు అయితే కానీ సంపూర్ణ కృష్ణ కథ రాదు. కానీ మొదటి నుంచి కృష్ణ కథే. అందుకు భాగవతానికి మూలం కృష్ణుడు అన్నారు. ఎందుకంటే వేరులో ఏదుందో చెట్టులో అది ఉంటుంది. లలిత స్కంధము కృష్ణ మూలము సుఖాలాపాభిరామము మంజులతా శోభితము సమస్త సుమనస్సు జ్ఞేయము సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాలవాలంబునై ఉర్విల్ భాగవతాక్ష కల్పతరు ఒప్పున్ సద్విజశ్రేయని అంటే చెప్పాడు. ఇక్కడ భాగవత కల్పవృక్షం అయితే కృష్ణ మూలం అన్నాడు ఇక్కడ. కదా కృష్ణుడే భాగవత వృక్షం. అసలు భాగవతం వేరు, భగవంతుడు వేరు కాదయ్యా. భగవంతుడు ధరించిన కథారూపం భాగవతం అన్నాడు. అది కలియుగంలో ఒక్క దానితో ఎంత ధరించవచ్చో ఒక్కొక్క కథ వింటే ఎన్ని అద్భుతాలు జరుగుతాయో చెప్పలేమండి. గ్రహదోషాలు పోతాయి. ఫలశ్రుతులు చాలా చెప్పారు ఒక్కొక్క కథకి. అదే భాగవత సప్తాలు జరిగే జీవితాలు మారిన వాళ్ళు ఉన్నారు. నిష్కామమైన భక్తితో ఉంటే ముక్తి హేతువే. సకామంగా కూర్చొని జీవితాలు మారిపోతాయండి. భాగవత కథ విన్నది విన్నాచాలి. అంత ప్రభావం ఉంది భాగవతానికి. ఫలశ్రుతులన్నీ సుఖయోగిని చెప్పాడు. ఇది వింటే ఇలా ఉంటుంది, ఆరోగ్యం లభిస్తుంది, ఇది వింటే సంపద వస్తుంది. ఆ ఫలశ్రుతి సుకుడికి అక్కర్లే, పరీక్షితుకి అక్కర్లే. సకామంగా భాగవతం ఆ ఫలితం ఉంటుంది అని చెప్పారు ఇక్కడ. కనుక మన భాగ్యం పండింది ఈ పవిత్రమైనటువంటి ఈ చోట. అది లక్ష్మీనారాయణ సన్నిధిలో కూర్చొని భాగవత కథ వినే యోగం మనకు దొరికింది కనుక సర్వపాప సంహారకశీలమైన భాగవత కథ వింటున్నాం. కృష్ణుడు ఒక మాట చెప్తాడు. ఇది నా చివరి మాట. కృష్ణుడు ఒక మాట చెప్తున్నాడు. వెళ్ళిపోతున్నాడు అవతారం చాలించి. ఉద్ధవుడు ఏడుస్తున్నాడు, స్వామిని వెళ్ళిపోతే ఎలాగయ్యే భూమిని, నేను నా కథారూపంలో ఉంటానన్నాడు ఇక్కడ. కానీ కృష్ణుడు ద్వాపర యుగానికి కాదు మన కోసం ఉన్నాడు. ద్వాపర యుగ జీవులు ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళు ఒక్కొక్క కృష్ణుని చూశారు. మొత్తం కృష్ణుడు మనం చూస్తున్నాం ఇక్కడ. కానీ కృష్ణుడు మాట చెప్పేట నా కథారూపంలో నేను ఉంటానన్నాడు. ఇంకేమున్నది ఇక్కడ? కానీ భగవత్ కథే భాగవతం. కానీ కృష్ణ కథ వింటూ ఉంటే కృష్ణుడు మనసులో వస్తాడే లేదు. మరి కృష్ణుడే అది. అందులో ప్రతి అక్షరం నా స్వరూపం అన్నాడు స్వామి ఇక్కడ. నా కథ వినవయ్యా బాగుపడతావు అన్నాడు ఇక్కడ. కథ వింటే బాగుపడిపోతారండి. పరీక్షిత్ సాక్ష్యం. పరీక్షిత్ విన్నట్టు వినండి, 5 రోజుల్లో మోక్షం రాకపోతే అడగండి. రాలేదంటే పరీక్షిత్ విన్నట్టు వినలేదంటే. మోక్షం లేకపోయినా ఏదో కష్టం నుంచైనా మోక్షం వస్తుంది కదా, విడుదల తప్పకుండా ఫలిస్తుంది. మామూలు విషయం కదండి, అంత గొప్పది. శ్రవణంతో మోక్షం వచ్చేస్తుందా? శ్రవణం శ్రద్ధగా చేస్తే శ్రవణ కాలంలోనే ధ్యానం, మననం, స్మరణం, కీర్తనం అన్నీ జరిగిపోతాయి శ్రవణ కాలంలోనే. తాదాత్మ్యమే కదా చివరికి కావాలి. శ్రవణంతో నువ్వు పొందగలిగితే తత్కాలమే ధ్యానం అయిపోయింది. ఏకాగ్రంగా వింటే వాచి చూసుకోకుండా వింటున్న పరమాత్మతో తాదాత్మ్యమైపో అదే నీకు సిద్ధే ఉంది ఇక్కడ. అందుకు శ్రవణతే అంటూ ఒక మాట చెప్తాడు సుఖజీవుడు. ప్రవిష్ట కన్నరంధ్రేణ ధునోతి శమనమ్యత. ఇప్పుడు మనకేం తెలిసింది? కృష్ణ కథే కృష్ణుడు. అది వింటూ ఉంటేట కథారూపంలో కృష్ణుడు చెవుల ద్వారా మన హృదయంలో ప్రవేశించి హృదయంలో ఉన్న పాపమాలిని తీసేసి అక్కడ కూర్చుంటాడు. ఇక్కడ ఇంకేం కావాలి? అటువంటి కృష్ణ కథ దశమ స్కంధము, దానిలోకి మనం ప్రవేశించాం. ఏమి నిరుత్సాహపడక్కర్లేదు. మొత్తం సారం పట్టేసుకున్నాం. ఇవాళ మననం చేసుకుందాం. శ్రవణం తర్వాత మననంలోకి వెళ్ళకపోవడం వల్లే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది ఇక్కడ. మరి ఏమి ఇక్కడ. కానీ మననం చేసుకుంటూ రేపు సాయంత్రం మళ్ళీ వెళదాం. భాగవత దీక్ష కంకణ ఇవాళ మీరు నేను కలిసి కట్టుకున్నాం, అంతే కదా. ఒకటే మంత్రం, శ్రీకృష్ణ శరణం మమ, ఓం నమో భగవతే వాసుదేవాయ, అంతే. పట్టుకుని రేపటి నుంచి దశమస్కంధంలో ప్రధాన ఘట్టాలు చెప్పుకుంటూ కృష్ణతత్వాన్ని ఆస్వాదిద్దాం, తరిద్దాం. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.